కరుణింపని కంటే ఘనుడెవ్వడని కదా ఆశ్రయించితిని పదాంబుజములు మొరబెట్టుకొనగా వమ్ము చేయవని కదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను ఏది వచ్చినను నీవే ఉంటివని కదా నమ్మితి నిన్ను నా మనల్బులోన అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితి నీదు చిత్తమునకు ఏమి తల్చుకొంటి నన్నిప్పుడిల్క ఉద్ధరింపకయుల్త నీయూహేమి ఎంతకాలంబు నిన్ను నేనిట్లు గొలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతూ ఎంత అద్భుతమైన పద్యరాజం ఇది. ఒక భక్తుడు తనలో ఉన్న ఆర్తినంతా బయటికి తెచ్చి భగవంతుడి మీద ఒక ప్రార్థన రాస్తే ఈ పద్యంలా ఉంటుందేమో. కానీ ఇక్కడున్న మెరుపు ఏంటంటే ఇది ఒక భక్తుడు భగవంతుడిని ఊహించుకునే తన ఆర్తిని చెప్పాలని రాసిన పద్యం కాదు. భగవంతుడే ఈ పద్యాన్ని కూర్చి తన భక్తునికిచ్చి, బాబు నూతన సంవత్సరం రాబోతోంది, ఈ ప్రార్థనతో నీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించు, అలాగే నువ్వు పిల్లా పాపలతో మనవడు మనమరాలతో కలకాలం సుఖంగా సంతోషంగా ఉండు అని ఒక గ్రీటింగ్ కార్డు మీద రాసి తన భక్తుడికి పంపించిన ఒక ఉదంతం. ఆ మహనీయుడు, ఆ భక్తుడు ఎవరో కాదు, కస్తూరి రంగనాథ శర్మ గారు. డిసెంబర్ 25వ తారీఖు కస్తూరి గారి పుట్టినరోజు సందర్భంగా కస్తూరి గారికి స్వామితో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది స్వామి ఈ పద్యము అలాగే స్వామి యొక్క ఆశీస్సులు ఒక గ్రీటింగ్ కార్డులో రాసి స్వామి ఊరికినే కస్తూరి గారి చేతికి కూడా ఇవ్వలేదు. అది పంపించడంలో కూడా స్వామివారి యొక్క నాటకీయత, ఒక లీల అనేది మనకు తెలుస్తాయి. అది స్వామివారు కస్తూరి గారికి ఎలా పంపించారంటే, ఇదంతా రాసి ఒక భక్తుని చేతికిచ్చి, నువ్వు బుక్కపట్నం వెళ్ళి కస్తూరి గారికి లెటర్ పోస్ట్ చేయమని చెప్పి ఒక భక్తునికి ఇచ్చి అతను బుక్కపట్నం పంపించి ఆ లెటర్ పోస్ట్ చేయించారు స్వామి. ఆ లెటర్ ఎప్పుడైతే కస్తూరి గారి చేతికి అందిందో ఆ ఉత్తరం, అది చూసి ఆ కస్తూరి గారు చెప్తున్నారంట, నేను ఆనంద డోలికల్లో మునిగి తేలిపోయాను. మనం భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో కూడా భగవంతుడే మనకి రాసిస్తున్నాడు, ఇంక దీనికన్నా ఏం కావాలని ఆయన ఆనంద డోలికల్లో మునిగి తేలిపోయారంట కస్తూరి గారు. అలాంటి ధన్యజీవి కస్తూరి గారు. ఒక సముద్రం ఏర్పడాలంటే చిన్న చినుకు ఎలాగైతే కావాలో, అదేవిధంగా కలియుగ భక్త సముద్రం ఏర్పడడానికి మొట్టమొదటి చినుకు కస్తూరి గారని చెప్పుకోవాలి. డిసెంబర్ 20వ తేదీ మనందరికీ తెలిసిందే, క్రిస్మస్ పండుగగా మనం జరుపుకుంటాం. ఆ రోజున ప్రపంచం అంతా ఎలా అయితే యేసు ప్రభువుని ప్రార్థిస్తారో, అదే రోజున స్వామి కస్తూరి గారిని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. కస్తూరి గారు 11 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు కస్తూరి గారి తల్లి కస్తూరి గారిని తీసుకుని దగ్గరలో ఉన్న పార్థసారథి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. కస్తూరి గారిని స్వామి ఎదురుకుండా పెట్టి స్వామిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ దీపాల కాంతి నుండి ఆ పార్థసారథి నవ్వుతున్నట్టుగా
కస్తూరి గారి తల్లికి కనిపించడం జరిగింది. అప్పటి నుండి ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా, పిప్పర్మెంట్ నుంచి పెన్సిల్, ఇరేజర్, చిన్న 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 విషయాలకు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ మనసు విప్పి కోరికను చెప్పడం జరిగేది. ఏదో రకంగా ఆవిడకు ఒక సందేశం రావడం, ఆ బట్టి కస్తూరి గారిని పెంచడం, ఇలా పర్సనల్గా, స్పిరిచువల్గా చిన్నప్పటి నుంచి స్వామి ఆయన్ని తయారు చేసుకుంటున్నారనడానికి ఈ చిన్న 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 ఇన్సిడెంట్స్ అన్నీ మనకి ఉదాహరణని చెప్పుకోవాలి. అలాగే కస్తూరి గారి కొన్ని నెలలు బిడ్డగా ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి కస్తూరి గారి తల్లిదండ్రులు కస్తూరి గారిని తీసుకెళ్ళడం జరిగింది. ఆలయ ద్వారం దగ్గర ఒక పెద్ద అరిటాకు మీద కస్తూరి గారిని పడుకోబెట్టి తల్లిదండ్రులు ఇద్దరూ శివునికి ప్రార్థనలు అర్పిస్తున్నారు. దాని తర్వాత గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఎక్కడైతే కస్తూరి గారిని అరిటాకు మీద పెట్టారో అక్కడికి వచ్చి నిలబడగా ఆ పూజారి, నా బిడ్డ, జాగ్రత్తగా పెంచండి అని చెప్పి, ఇది శివప్రసాదం అని చెప్పి ఆ తల్లిదండ్రులకి కస్తూరి గారిని ఇచ్చి వెళ్ళారు. అంటే 1897వ సంవత్సరం నుండే స్వామి కస్తూరి గారిని కాపాడుకుంటూ రావడం జరిగింది. కస్తూరి గారి ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. తండ్రి లేని కారణంగా కస్తూరి గారి తాతగారు కస్తూరి గారిని చదివించకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ తల్లి మనసు చాలా వెనువెంటిది. కస్తూరి గారిని ఎలాగైనా చదివించాలని చెప్పి వాళ్ళకి ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలోనే వేరువేరు భాషల్లో ప్రావీణ్యతను పొందడానికి కస్తూరి గారికి చాలా సహాయపడ్డారు. అదేవిధంగా స్వామి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటూ ముందే త్రివేంద్రంలో కానీ ఎర్నాకులంలో కానీ కస్తూరి గారు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో చదివితే అన్ని చోట్ల భోజన సదుపాయాలు ఉండేలా స్వామి జాగ్రత్తగా చూసుకున్నారు. ఇవన్నీ ఇంకా కస్తూరి గారికి అప్పటికి ఇంకా తెలీదు, ఎందుకంటే కస్తూరి గారికి ఇంకా స్వామి దర్శనం అనేది ఇంకా జరగలేదు. కానీ స్వామి అప్పటికే కస్తూరి గారిని జాగ్రత్తగా ఇంటా వెంట జంట ఉంటూ కాపాడడం అనేది జరిగింది. కస్తూరి గారి గురించి అందరికంట బాగా స్వామికే తెలుసనడంలో ఎటువంటి సందేహం లేదు. కస్తూరి గారికి తగినట్లుగా, ఆయన కష్టసుఖాల్లో పాల్పంచుకోవడానికి తగ్గట్టుగా ఒక ఆమెను స్వామి నిర్ణయించి కస్తూరి గారికి పెళ్లి చేయడం కూడా జరిగింది. తర్వాత 21వ ఏట ఎప్పుడైతే కస్తూరి గారు ఉద్యోగం చేద్దామని డిసైడ్ అవ్వడం జరిగిందో అనేక పేపర్ ప్రకటనలను చూడడం జరిగింది. బట్ మనకు తెలిసిందే, స్వామి నిర్ణయించి దానికి ఒక సందర్భం, దానికి ఒక సమయం అనుకుంటేనే ఆ పని జరుగుతుంది. కస్తూరి గారు ఎంత ప్రయత్నించినా ఆయనకు ఉద్యోగం దొరకలేదు. కానీ హఠాత్తుగా ఒక పేపర్ ప్రకటన వల్ల మైసూర్ హై స్కూల్లో కస్తూరి గారికి ఉద్యోగం లభించింది. బెంగళూరులో మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కస్తూరి గారికి లభించింది. కస్తూరి గారి స్నేహితుని ఇంట్లో ఇలా భజన ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము అనగా కస్తూరి గారు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు మొదటిసారిగా స్వామిని దర్శించుకున్నారు కస్తూరి గారు. భజన అనంతరం స్వామి కస్తూరి గారి దగ్గరికి వచ్చి ఆయన జీవితాన్ని పేజ్ బై పేజ్, ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ దగ్గరుండి చూసినట్టు, అప్పుడు అలా జరిగిందంట కదా, ఇప్పుడు అంతా బాగానే ఉందా, అప్పుడు ఇది జరిగిందంట కదా, ఇంట్లో సమస్యలన్నీ తీరాయా అని అడగగా కస్తూరి గారు ఆశ్చర్యపోయారు. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలన్నీ ఈయనకెలా తెలుస్తున్నాయి? అప్పటికింకా స్వామి 21 ఏళ్ల బాలుడు, ఈయనకెలా తెలుస్తున్నాయని కస్తూరి గారు ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యంలో ఉంటూ స్వామి కస్తూరి గారి దగ్గరికి వచ్చి, నీ కూతుర్ని పొట్టి అయ్యర్ మనవరికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి స్వామి కస్తూరి గారికి చెప్పారు. కస్తూరి గారు ఇంకా మాటలు రాని సందర్భంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దానికి ఆ ఇన్సిడెంట్ జరిగే కొద్ది రోజుల ముందే కస్తూరి గారు పొట్టి అయ్యర్ గారి దగ్గరికి వెళ్ళి, నా కూతుర్ని నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే పొట్టి అయ్యర్ గారు ఏం మాట్లాడలేదు. కస్తూరి గారి కంట ధనవంతులైన వారికి ఆ సంబంధం ఇద్దామనే ఆలోచనలో ఆయన ఉండగా,
ఎప్పుడైతే ఈ విషయం కస్తూరి గారికి తెలిసిందో వెంటనే ఇంట్లో వాళ్ళ భార్యకి చెప్పి ఇలా స్వామి చెప్తే పుట్టయ్యర్ ఏమైనా వింటారేమో అనొక థాట్ అన్నొక సందేహాన్ని వాళ్ళ ఆవిడికి చెప్పడం జరిగింది. ఇది జరిగి ఎప్పుడైతే ఈ భజన అయ్యాక స్వామితో మాట్లాడడం జరిగిందో, స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందో, స్వామి కస్తూరి గారి దగ్గరికి వచ్చి సరే నువ్వు పొట్టి అయ్యర్ వాళ్ళ మనవణ్ణి నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడగడం జరిగింది. కస్తూరి గారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇదైన వెంటనే కస్తూరి గారు దగ్గరికి స్వామి వచ్చి, కుమారుడు పోయారనే బాధలో ఉన్నావా, అల్లుడే కుమారుడై వస్తాడు అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా స్వామి యొక్క ప్రేమకి నిదర్శనాలని చెప్పుకోవాలి. వీటితో పాటు స్వామి కస్తూరికి ఇచ్చిన మహత్ అవకాశం ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు నీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద రిటైర్ అయిపోతావో నా దగ్గరికి వచ్చి నా జీవిత చరిత్ర రాస్తావా అని కస్తూరి గారిని అడిగారు. కస్తూరి గారు, స్వామి నేనా అని అనగా, అవును నువ్వే నా జీవిత చరిత్ర రాయాలి. నీకు ఏ సందేహాలున్నా నా కుటుంబ సభ్యులు, ఇక్కడున్న భక్తులని, నా సోదరులని వీళ్ళందరినీ అడిగి తెలుసుకుని నా చరిత్ర నువ్వే రాయాలి అని స్వామి కస్తూరి గారికి ఇచ్చిన గొప్ప అవకాశం అప్పటిది. కస్తూరి గారు మైసూరు కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేస్తున్న సమయం పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షల్లో ఏం జరిగింది, ఒకరోజు వాళ్ళకి ఒక అంశం మీద పరీక్ష ఉందన్నమాట. అందరూ వచ్చి పరీక్ష హాల్లో కూర్చున్నారు చక్కగా. అక్కడ పద్ధతి ఏంటంటే క్వశ్చన్ పేపరు ప్రిన్సిపాల్తో సీల్డ్ కవర్లో ఉంటుందన్నమాట. ఆ సీల్డ్ కవరు ఓన్లీ ఎగ్జామినేషన్ హాల్లో ఓపెన్ చేస్తారు. అది ఎగ్జామినేషన్ హాల్లో ఓపెన్ చేసి ఆయన ప్రిన్సిపల్ కాబట్టి ఆయన ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నారు, ప్రశ్నపత్రాలు పంచుతున్నారన్న. కొంతసేపటి తర్వాత పరీక్షా గదిలో ఒక కలకలం లాంటిది రేగిందన్నమాట. జరిగిందేంటి, ఇవాళ ఒక సబ్జెక్టు మీద ఎగ్జామ్ అనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ కాకుండా 5 రోజుల తర్వాత జరిగే ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపరు ఇవాళ వచ్చింది. దాన్ని వెంటనే ఆయన క్వశ్చన్ పేపర్లు వెనక్కి తీసేసుకుని సరైన సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్లు ఆయన పిల్లలకి బట్వాడా చేసిన తర్వాత ఈయనకి కొంచెం టెన్షన్ పట్టుకుందనమాట. ఏమిటి, 5 రోజుల హిస్టరీ ఎగ్జామ్ ఉంది, ఇది హిస్టరీ ఎగ్జామ్ ఫైనల్ క్వశ్చన్ పేపరు, ఇదా ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చేసాము కాబట్టి ఇది మళ్ళీ 5 రోజుల తర్వాత జరిగే ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వలేము. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ఈ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన బోర్డు మెంబర్లందరినీ కన్వీన్ చేయాలి, వాళ్ళందరినీ కన్వీన్ చేసి వాళ్ళందరూ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఆ క్వశ్చన్ పేపర్ మీద రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలరు ఆమోద ముద్ర వేస్తే దాన్ని మనం తీసుకొచ్చి మళ్ళీ అదంతా మైసూరుతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అది ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి. ఇదంతా 5 రోజుల్లో జరిగే పనా? ఆయనకి ఇంక ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట కస్తూరి గారికి. స్వామి పట్టం ముందుకెళ్ళి, స్వామి నా చేత ఎందుకు ఈ తప్పు చేయించావు, నా వల్ల ఎందుకు ఈ తప్పు జరిగింది అని ఓతక బోరును వెలిపించారు. సరే ఏదైతే అది జరిగింది, ఒక ప్రధాన అధ్యాపకునిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పి ఆయన వెంటనే మైసూరు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రార్ గారిని కలిశారన్న. రిజిస్ట్రార్ గారిని కలిసి ఇంకా కొంచెం భయంతోనే ఈ విషయం చెప్పారు. సార్ ఇలాగ పొరపాటు జరిగింది సార్, అది 5 రోజుల తర్వాత ఉండే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవాళ ఇచ్చేసాము, ఏమనుకోకండి, ఇలాగ తప్పు జరిగిపోయింది అంటే రిజిస్ట్రార్ గారు ఆయన ఇంకా ముక్కు మీద కోపం ఉన్న మనిషిలాగా ఏదో పైకి ఎగుస్తాడు అనుకుంటే రిజిస్ట్రార్ గారు కూడా జరుగుతుంటాయండి, ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి, పాపం మీరేం వర్రీ కాకండి, వైస్ ఛాన్సలర్ సార్ వచ్చిన తర్వాత దీన్ని డిస్కస్ చేద్దాం, మీరు కంగారు పడకండి, యాక్చువల్లీ మీరు కాలేజీని చాలా చక్కగా చూసుకుంటున్నారు, మీ వల్ల కాలేజీలో అల్లర్లు ఇవన్నీ తగ్గాయి. ఈ కాలేజ్ నాకు తెలిసి దావణగిరిలో ఉంది, దావణగిరిలో ఉన్న కాలేజ్కి ఇన్ని ప్రిన్సిపల్గా వేశారు, మైసూరు యూనివర్సిటీ అండర్టేకింగ్లో ఉన్నది. అక్కడ చాలా విద్యార్థుల ధర్నాలు, రాజకీయాలు ఇవన్నీ చాలా నడిచావు అప్పట్లో. అలాంటి సమయంలో కస్తూరి గారు వెళ్ళి చాలా శాంతి భద్రతలన్నింటినీ చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. సో రిజిస్ట్రార్ గారు చాలా హ్యాపీ అయ్యి, ఓ పని చేద్దాం, వైస్ ఛాన్సలర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారు, రాత్రికి వస్తారు, రాత్రికి వచ్చినప్పుడు ఆయనకి ఇది చెప్దామని చెప్పారు. ఈయన రాత్రి వైస్ ఛాన్సలర్ గారి కోసం ఎదురు చూశాను. రాత్రి వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఇదంతా చెప్తే, డోంట్ వర్రీ కస్తూరి గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు కాలేజ్ విషయంలో. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ పేపర్ బోర్డులో 3 సభ్యుల్లో 2 ఇంకా ఇక్కడ మైసూరు
మైసూర్లోనే ఉన్నారు, ఏం పర్లేదు మనం ఇంకో క్వశ్చన్ పేపర్ చేయించి పంపించేద్దాం, మీరేం కంగారు పడకండి, డోంట్ వర్రీ అన్నారు. సో ఇదంతా అప్పటికే ఉపద్రవం అయిపోయిందని చెప్పి ఆ తర్వాత రోజు ఆయన వెంటనే ప్రశాంతి నిలయానికి వచ్చారనమాట కస్తూరి గారు. ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామి పాదాల మీద పడి ఇంకా గోడు చెప్పబోతుంటే స్వామి అన్నారనమాట, ఏ కస్తూరి ఊరుకో, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఒక క్వశ్చన్ పేపర్ బదులు ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చావు, అయినా రిజిస్ట్రార్ గారు వైస్ ఛాన్సలర్ గారు నిన్నేం అనలేదు కదా, అధికారులు ఏమీ నీ మీద కోపడలేదు కదా, ఇంకెందుకు బాధపడతావు, అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి స్వామి కస్తూరి గారికి నచ్చ చెప్పారు. ఇది స్వామి ఆయన్ని మైసూరు యూనివర్సిటీకి చెందిన కాలేజీల్లో ప్రధానాధ్యాపకునిగా ఉన్నప్పుడు కూడా స్వామి కస్తూరి గారిని చేయి పట్టి నడిపించారని. స్వామి తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతారు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. కస్తూరి గారు దావణగిరిలో పనిచేస్తున్న రోజుల్లో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం ఆ చెక్కును సంతకం పెట్టి స్టాంపులు వేసి ఆఫీస్కి పంపించడం అనేది జరుగుతుంది. సో కస్తూరి గారు ఆ సంతకం పెట్టడం, స్టాంపులు వేయడం, ఆ కవర్ని జేబులో పెట్టుకుని బయలుదేరారు. ఆ రోజు చాలా గట్టిగా వర్షం పడుతోంది. ఈలోపు ఆ వర్షానికి ఎక్కడైతే ఆ కవర్ తడిచిపోతుందేమో అని చెప్పి ఆ జేబులో వెతుకుతుంటే జేబు ఖాళీగా ఉంది. ఆయన వచ్చిన దారిలోనే ఆ కవర్ ఎక్కడైనా పడిపోయిందా, లేకపోతే ఆ కవర్ ఆఫీస్లోనే వదిలేశారా అని చాలా చాలా కంగారు పడుతూ కవర్ కోసం వెతకడం అనేది జరిగింది. సరే, ఇంకా రైలు ఎక్కి వెనక్కి వచ్చేసి పొద్దున్నే అకౌంటెంట్కి తక్షణమే ఆ కవర్ ఎక్కడైనా పోయిందా, లేకపోతే ఎవరైనా దాన్ని క్యాష్ కింద మార్చుకుని డ్రా చేసుకున్నారా, వెంటనే వెళ్ళి వెతుకు అని చెప్పి వారి అకౌంటెంట్కి చెప్పడం జరిగింది. అప్పుడే ఒక పోస్ట్ మ్యాన్ బోల్డ్ని ఉత్తరాలు తీసుకుని రాగా కస్తూరి గారు పాడేసుకున్న చెక్కు రిజిస్టర్ పోస్ట్లో ఈ ప్లేస్కి పంపించడం అనేది జరిగింది. కస్తూరి గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చెక్కు మీద, ఆ కవర్ లెటర్ మీద ఎవరో బూటుతో దాని మీద స్టాంప్ వేసినట్టు ఆయనకు అక్కడ కనబడింది. సరే, ఎవరు రిజిస్టర్ పోస్ట్ పంపించారు, ఎలా పంపించారు, ఇవన్నీ బోల్డ్ అని ప్రశ్నలు కస్తూరి గారికి అప్పట్లో రైజ్ అవ్వడం జరిగింది. సరే, ఎలా అని ఆలోచించగా ఎప్పుడైతే ఆ కవర్ లెటర్ మీద ఆ అడ్రస్ రాసి ఉందో అదే అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ అనేది చేయడం జరిగింది. కస్తూరి గారు ఎక్కడైతే ఆ చెక్కును పోగొట్టుకున్నారో, ఆయన ఎక్కడున్నారో ఆ చెక్ ఆయన్ని వెతుక్కుంటూ మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, మొట్టమొదట అది పిల్లలకు చేరాల్సిన స్కాలర్షిప్, రెండవది కస్తూరి గారి వల్ల పిల్లలకు వెళ్ళాల్సిన స్కాలర్షిప్. అంటే స్వామి పిల్లల్ని, స్వామి భక్తుణ్ణి స్వామి ఎల్లప్పుడూ కాపాడతారు అనడానికి ఇది మరొక నిదర్శనమే. సంవత్సరంలో కస్తూరి గారిని స్వామి ప్రశాంతి నిలయంలో పర్మనెంట్గా ఉండమని ఆదేశించారు. స్వామి మందిరానికి, ఇప్పుడు ఎలా అయితే ఏదైతే మనం సాయి కులవంత్ హాల్ అంటామో, ఆ మందిరం వెనుక ఇప్పుడు దాన్ని ఈస్ట్ ప్రశాంతి అంటున్నాం. అప్పట్లో 8 రూమ్లే ఉండేవి. స్వామి దాన్ని బృందావనం అని పిలిచేవారు. ఆ 8 రూముల్లో ఒక రూమ్ కస్తూరి గారికి ఇవ్వడం జరిగింది. కస్తూరి గారికి లభించినన్ని అనుభూతులు, స్వామితో ఆ చిలిపి స్నేహం అనేది మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కుటుంబం అంతా ఆ ఇంటి యొక్క ముందు ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటే స్వామి వెనకాతల ద్వారం నుంచి వచ్చి కస్తూరి గారి కళ్ళు మూసి నేనెవరినో చెప్పుకో అని అంటూ ఉండేవారు. అలాగే ఉత్తర ద్వారం వైపు అందరూ వెయిట్ చేస్తూ ఉంటే దక్షిణ ద్వారం వైపు నుంచి స్వామి రావడం, అలాగే 8 రూమ్స్కి స్వామి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఏం వంటలు చేస్తున్నారో, పక్క రూమ్కి వెళ్తే స్వామి ఎప్పుడు నా ఇంటికి వస్తారా అని కస్తూరి గారు వెయిట్ చేయడం. అదేవిధంగా కస్తూరి గారి ఇంట్లో ఏం వంట జరిగింది, పక్క రూమ్లో ఏం వండుతున్నారు, ఇలా ప్రతి ఇంట్లో ఎలా అయితే మనం మన ఇంటి సభ్యులతో ఎప్పుడు ఉంటామో అలాగే స్వామి కూడా కస్తూరి గారితో పాటు అక్కడున్న మిగతా వాళ్ళతో కూడా అదే విధంగా అదే ఆనందంగా వాళ్ళని తప్పుదారిలో వెళ్తే సరైన దారిలో, సరైన మార్గంలో వాళ్ళని పెట్టడం. ఎలా అయితే శ్రీకృష్ణుడు గోపికలతో, గోపబాలులతో ఆడుకునేవారో అదేవిధంగా స్వామి వీళ్ళందరితో ఆడుకోవడం, వీళ్ళందరితో సమయం గడపడం అనేది జరిగేది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 60 ఏళ్ల భక్తునికి 22 ఏళ్ల
స్వామికి మధ్యన జరిగిన ఈ సంభాషణలు, మధుర జ్ఞాపకాలను మనం ఎంతో నేర్చుకుని, స్వామి కస్తూరి గారి చిన్ననాటి నుండి పరోక్షంగా, కస్తూరి గారి 60వ ఏట ప్రత్యక్షంగా ఎలా కాపాడుకుంటూ వచ్చారో, ఎలా ఒక స్నేహితునిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆయన్ని ఎలా సరైన మార్గంలో నడవమని చెప్పారో, అంతేకాకుండా ఒక స్నేహితునిగా ఆయనతో ఎలా ఆడుకునేవారో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అనుభూతులు. అందులో ఇదొకటి. దావణగిరిలో మైసూరు యూనివర్సిటీకి చెందిన కళాశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్కి దగ్గర పడిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చేసారనమాట కస్తూరి గారు. రిటైర్మెంట్ సమ్మంతా ఒకసారికి చిక్కింది ఆయనకి. అప్పుడు స్వామి అన్నారంట ఆయనతో, సరే ఓ పని చెయ్యి, హరిద్వార్, రిషికేశ్ ఇలా తీర్థయాత్రలకు వెళ్ళు. స్వామి పంపించారు ఆయన్ని. నువ్వు 3 టికెట్లు తీసుకుంటావు కదా, మన నలుగురం కలిపి ప్రయాణం చేద్దామని చెప్పి స్వామి ఆయనతో ఒక చలోక్తిగా అన్నారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి నుంచి ఆయనకు పిలుపు వచ్చింది, ఆకాశవాణి డైరెక్టర్గా పనిచేయాలని. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఆకాశవాణి అని పేరు పెట్టింది కూడా కస్తూరి రంగనాథ శర్మ గారే. ఆయనే ఆకాశవాణి అనే పేరు సజెస్ట్ చేశారు ఆయన మైసూర్లో పనిచేస్తున్నప్పుడు. కస్తూరి గారిని, మీరు ఆకాశవాణికి డైరెక్టర్గా రావాలి, మీరు చేయగలరా అంటే, అప్పుడు కస్తూరి గారు స్వామి దగ్గరికి వచ్చి, నాకు స్వామి చాలు, ఇంకేమీ వద్దు, నాకు ఈ పదవులు ఏమొద్దు, స్వామి పాదాలే నాకు చాలు, నాకు పదవులు ఏమొద్దు అంటే, స్వామి అలా కాదు, నీ విద్య, నీ యొక్క పాండిత్యం ఇవి ఇలా వృధా కాకూడదు, నువ్వు వెళ్ళు ఆకాశవాణిలో పనిచేయి, నేను నీతో ఉంటానని చెప్పి స్వామి కస్తూరి గారిని ఆకాశవాణి వైపు పంపించారు. కొన్నాళ్ల పాటు ఆకాశవాణిలో చాలా కొత్త ప్రోగ్రాంలు ప్రవేశపెట్టి ఆకాశవాణిని వేరే స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత కస్తూరి రంగనాథ శర్మ గారు ఒకరోజు స్వామి దర్శనార్థం ఆయన వచ్చినప్పుడు, కస్తూరి, ఇంకా నువ్వు పుట్టపర్తి రావాలి, నీకు ఒక పెద్ద బాధ్యత నుంచాను, త్వరలో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికని నేను ప్రారంభించబోతున్నాను, దానికి ఎడిటర్ నువ్వే, దాని పేరేంటో చెప్పుకో చూద్దాం అని స్వామి అడిగారంట కస్తూరి గారిని. తర్వాత స్వామి చెప్పారు, దాని పేరు సనాతన సారథి అని చెప్పి. కస్తూరి గారు ఈ సత్యసాయి అవతార వైభవంలో స్వామి గురించి 10 మందికి తెలియజేసి, పుస్తకాల ద్వారా, సనాతన సారథి ద్వారా తెలియజేసిన మహానుభావుడు. మలయాళీ ప్రాంతం నుంచి వచ్చి కన్నడ ప్రాంతంలో పెరిగి నన్నయ్య భట్టారులాగా అందరినీ తెలుగులో ఉర్రూతొలగించిన మహానుభావుడు. నాకు ఆయన గురించి చెప్పాలంటే ఎందుకంటే సంతోషం. ఈస్ట్ ప్రశాంత్ సైడు ఒక 7-8 నంబర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు స్వామి మందిరానికి నిదానంగా ఆయన ఇల్లు ఉండేది. ఆ పక్కనే మా ఇల్లు కూడా ఉండేది. స్వామి దగ్గర ఉన్నప్పుడు ఆయన వయసులో పెద్ద ఆయన, అన్నీ తెలిసి ఆయన, కానీ మహాభక్తి. స్వామి లేనప్పుడు, పుట్టపర్తిలో లేనప్పుడు మామూలుగా ఇప్పుడు సమర్పణ ప్రోగ్రాంలని చాలామంది వేరే వేరే ఊరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అప్పుడు స్వామి ఎక్కడికైనా టూర్ వెళ్తుంటే ఆయన కూడా వెళ్ళేవారు. ఎందుకంటే రికార్డ్ చేయడానికి, అన్నీ రికార్డ్ చేసుకోవడానికి ఆయన కూడా వెళ్ళేవారు. ఫొటోసు, స్వామి చెప్పిన వాక్యాలు, స్వామి చేసిన మహిమలు, అక్కడ గురించి, భక్తుల గురించి అన్నీ రికార్డు చేసుకునేవారు ఆయన. మరి రికార్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒకవేళ స్వామి మరలా బృందావనంలో ఆగిపోతే అబ్బో ఎంతో ఉవ్విళ్ళూరుతూ భక్తులందరినీ పిలిచి ఆయన తన్మయత్వంతో ఊగిపోతూ, అమ్మా నేను గోవాలో చూశాను, గోవా వెళ్ళాము, ఇలా జరిగింది, ఎలా జరిగింది, ఈ స్వామి మహిమలు. ఎక్కువ నాకు బాగా గుర్తు స్వామి ద్వారకా వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత సముద్ర తీరంలో ఉండే ఆ ఇసుకలో నుంచి ఆ కృష్ణుని తీస్తాం. అబ్బో ఎంతో తన్మయత్వంతో ఊగిపోతూ చెప్పారు. స్వామి ఎలా తీసి ఆ ఫోటోకి అంతా చూపించి, అమ్మ మొన్న జరిగింది స్వామి ఇలా తీసి ఆ బంగారు కృష్ణుని తీసుకుని మరలా తన ఒళ్ళో పెట్టుకున్నారు. అలాగే ఆయన ఎలాగ టెన్షన్ పడ్డారు. ఎక్కడ గోవాలో అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఆయన అనేవారు, ఈయన దేవుడు
తప్పకుండా తగ్గించేసుకో. కానీ ఏదో కొన్ని క్షణాలు అలాగా మాకు మా భక్తిని పరీక్షించడానికి ఏమిటో అలాగొకసారి ఊపి చూపించారు. మేకు కొట్టి అలాగ ఊపినట్టు మమ్మల్ని అలా కొంచెం ఊపి చూపించేవారు. తర్వాత ఇలాగ అనుకుని ఏం లేదు అంతా పోయిందన్నారమ్మో. ఆ పెట్టి సైడ్ వచ్చి మేమందరం కూడా ఏడుస్తుంటే అమ్మో స్వామి ఒక్క నిమిషంలో అబ్బాయి ఏం లేదు పోయింది అనేవారు. ఇలాంటి దేవుడిని ఎక్కడన్నా చూసారమ్మా మీరని అక్కడ ఉండే పెద్దలకి ఉండే భక్తులకి, పర్మనెంట్ భక్తులకి ఎంతో ఆనందంగా చెప్తుండేవారు. సనాతన సారథి ప్రారంభించిన తర్వాత అందులో కస్తూరి గారి ఇన్వాల్వ్మెంట్ చూడాలి. అసలు స్వామి స్వయంగా స్వదస్తూరితో సనాతన సారథికి ఆర్టికల్స్ రాసేవారు స్వామి. దాన్ని స్వామివారి దగ్గర నుంచి తీసుకుని టైప్ సెట్ చేసి ప్రింటింగ్కి పంపించిన పత్రాలని తెచ్చుకొని వాటిని బైండింగ్ చేయించి వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళకి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఇదంతా పోస్ట్ చేయడం, ఇదంతా కస్తూరి గారు ఏకతాటి మీద నడిపించేవారు ఆయన. అలాగే స్వామి యొక్క వచనామృతాన్ని, స్వామి రాసిన ఆర్టికల్స్ని ఆయన తీసుకుని వచ్చేటప్పుడు ఆయన మొహంలో ఉన్న ఆనందం చూడాలి. అసలు ఎంత ఆనందపడిపోయేవారో. స్వామి యొక్క జ్ఞానాన్ని ఆయన చదువుతూ, ఆ అక్షరమాలలో ఆయన చదువుతూ పరవశించిపోయేవారు కస్తూరి గారు. అది సనాతన సారథిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతగా ఉండేది. ఉపన్యాసాలు కూడా స్వామి అంటే అప్పుడు టేప్ రికార్డ్ లేదు, స్వామి నాయన నోట్స్ తీసుకొని దాన్ని చేసి అట్లా కంపోజ్ చేసి చేసేవారు. లాస్ట్ వరకు ఆయనకి ఎవరు క్లర్క్ లేరు, ఆయనకు టైపింగ్ తెలియదు, ఒక వేళ్లతోనే కొట్టేవారు. సనాతన సారథి అడ్రసెస్ కూడా నాయనే చేసేవారు. ఆ అడ్రస్ లేబుల్ అంతా తనే బుక్ లో రాసుకునేది. మనీ ఆర్డర్ వస్తే తర్వాత దాన్నంతా టైప్ చేసి లేబుల్ లాగా చేసుకుని, అదే అప్పుడంతా ఇంకా చేత్తోనే అక్షరాలు జోడించాలి కదా, ప్రింట్. ఇప్పటిలాగా కంప్యూటర్ ఏం లేదు, టేప్ రికార్డర్ లేదు. అంటే అప్పుడు ట్రాన్స్లేషన్ ఇది అనిల్ కుమార్ చేస్తుంటే అప్పుడు ఆన్ ది స్పాట్ కాదు. స్వామి ఈ పొద్దు సాయంత్రం చేసిన స్పీచ్ నాయన ఇంటికి తెచ్చి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసుకొని నెక్స్ట్ డే స్వామి స్పీచ్ ముందు ఒక 4 గంటకే నాయన దాన్ని ఇంగ్లీష్లో చెప్పేవారు. ఈస్ట్ ప్రశాంత్లో వరండాలో చిన్న టైప్ రైటర్ పట్టుకొని స్వామి దగ్గర నుంచి స్వామి ఈ సనాతన సారథి ఆర్టికల్స్ రాస్తుండేవారు. ఆయన రాసిన ఆర్టికల్స్ తెలుగు ఆయన భాష కాదు, అయినా కానీ నేర్చుకొని ఆ వేదాంతం ఇంగ్లీష్లోకి అనువదించి చెప్తుండేవారు. మరలా ట్రాన్స్లేట్ చేసేవారు. ఎందుకంటే ఈ వాహినీలన్నీ కూడా సనాతన సారథిలో ప్రతి నెల స్వామి రాసినవి తెలుగులో యథాతథంగా, స్వామి రాసినవి యథాతథంగా వేసేసేవారు. కానీ ఇంగ్లీష్ సనాతన సారథి మాసపత్రికలో కస్తూరి గారి ట్రాన్స్లేషన్ వేస్తుండేవారు అన్నమాట. ఆ వయసులో అసలు ఎంత ఓపికగా వేద పాఠశాల బిల్డింగ్ పక్కనే ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆయనే రాసిన కాగితాలన్నీ అందించుకోవడం, మళ్ళీ వాళ్ళు ఆ ప్రింట్ వేసిన ప్రూఫ్ కాగితం తెచ్చి ఇస్తే మరలా ఆయన చదువుకోవడం, మరలా స్వామికి వెళ్ళి చెప్పడం. అబ్బో ఇదంతా అమోఘం నాయన. ఇంతమంది చేసే పనులన్నీ కూడా ఆయన పేపర్లు ఆయనే తెచ్చుకోవటం, పేపర్లు అన్నీ ఆయన సక్క చేసుకోవటం, టైప్ ఆయన కొడటం, ప్రూఫ్ రీడింగ్ అన్నీ ఆయనే, సనాతన సారథి అన్నీ ఆయనే చేసుకునేవారు. కానీ అంత ఆనందంతో ఆ స్వామిని తలుచుకుంటూ ఉవ్విళ్ళూరిపోతుండేవారు ఆయన. అలాగే స్వామి యొక్క జీవిత చరిత్ర రాసేటప్పుడు కూడా స్వామి కస్తూరి గారి పాండిత్యాన్ని ఈ విధంగా కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు. స్వామి జీవిత చరిత్ర రాసేటప్పుడు కూడా వివిధ వ్యక్తుల్ని ఆయన ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చేది. వాళ్ళందరూ స్వామి యొక్క లీలల్ని తెలుపుతుంటే ఆయన మురిసిపోయేవారు. అలాగ సత్యం శివం సుందరం అనే ఒక అద్భుతమైన సంపుటిని మనకిచ్చిన ఒక జ్ఞాని, ఒక పండితుడు ప్రొఫెసర్ కస్తూరి. ఈ ప్రొఫెసర్ కస్తూరి అనడం వెనకాల ఒక ఉదంతం ఉంది, చాలా మంచి ఉదంతం. అది ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. అది ఒకసారి బుక్కపట్నంలో ఒక సభ జరగబోతోంది. ఆ సభలో
కస్తూరి గారు స్వామి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరణ చెయ్యాలి. ఇది ఇంకా ఆయన మైసూరు యూనివర్సిటీ దగ్గర ప్రధాన అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు ఈ సమయాలే. అప్పుడు ఆయనకి ఇలా వర్తమానం వెళ్ళిందనమాట, స్వామి బుక్కపట్నంలో ఏదో కార్యక్రమానికి హాజరవబోతున్నారు, అందులో మీరు స్వామి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి. మరి బుక్కపట్నంలో దాని ముందు ఆయన ప్రసంగం కూడా చేయాలి ఆ యొక్క సభలో. ఆయన ఏమిటి ఇదంతా తెలుగులో మాట్లాడాలి కదా, మరి బుక్కపట్నం అంటే ఆంధ్రప్రదేశ్, ఆయన ఉన్నదేమో మైసూరు. ఆయన తెలుగులో రాసుకోవాల్సిన ప్రసంగాన్నంతా, తెలుగులో చెప్పాల్సిన దాన్నంతా కన్నడ లిపిలో రాసుకుని స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది నేను మాట్లాడాలనుకుంటున్నానంటే స్వామి అది తీసుకుని, ఏమిటిది కస్తూరి, నువ్వు మాట్లాడుకోవాలి అనుకున్నది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, హార్టిఫిషియల్గా ఉండాలని స్వామి చెప్పారు కస్తూరి గారికి. సరే, వేదిక దగ్గరికి వెళ్ళి ఆయన అనుకున్నది మాట్లాడారు. దీని వెనకాల జరిగిన చిన్న ఉదంతం ఏంటంటే, ఆహ్వాన పత్రిక మీద స్వామి కస్తూరి పక్కన ఆయన డిగ్రీలు అన్నిటి చివర పిహెచ్డి అని పెట్టారనమాట. పిహెచ్డి అని పెడితే కస్తూరి గారు, స్వామి నేను పిహెచ్డి చేయలేదు స్వామి, మరి పిహెచ్డి పట్ట మీరు ఎలాగా రాశారు అని అడిగితే, ఇస్తాను కస్తూరి, నేను నీకు పిహెచ్డి పట్ట ఇస్తారు, నువ్వు కంగారు పడకు అని అన్నారంట స్వామి. ఎవరిస్తారు అని అడిగితే, ఇదిగో పుట్టపర్తి విశ్వవిద్యాలయం వాళ్ళే ఇస్తారు అని చెప్పారు స్వామి. అది జరిగిన 30 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనేది ఆవిష్కరించబడిందో అప్పుడు స్వామి వారికి ఒక గౌరవ డాక్టరేట్ని ప్రసాదించడం అనేది జరిగింది. స్వామి మాటలు ఊరికే పొల్లుపోవు. అప్పుడు 30 సంవత్సరాల ముందు చెప్పిన మాట, పుట్టపర్తి విశ్వవిద్యాలయం వాళ్ళు నీకు పిహెచ్డి ఇస్తారు అని. దాన్ని స్వామి నిలబెట్టుకున్నారు, నెరవేర్చారు 30 ఏళ్ల తర్వాత. నాయన చాలా ఒక స్నేహితుడిలాగా, ఒక బంధువులాగా, వాళ్ళిద్దరు స్నేహమే ఒక రకం. స్వామి ఎప్పుడైనా ఆయన కూర్చోబెట్టుకొని, పోతాను ఇంటికండి, ఇప్పుడే ఎందుకు పోతావు, కొంతసేపు ఉండు అని పెట్టుకునేవారు. మంచినీళ్ళు ఒక్కొక్కసారి తాగెక్కిచ్చేవారు. ఆయనకు 60 సంవత్సరాలు ఏమో ఖండించారు. అదే గుజరాత్ పోయినప్పుడు ఇడ్లీ తింటూ ఉంటే, 2 ఇడ్లీ తింటావా, వాత నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తుంది, తినవద్దు 2 ఇడ్లీ అని ఖండించారు. తర్వాత 80 ఏండ్లు అయిన తర్వాత మధ్యాహ్నం రోజు పిలిచి టిఫిన్ ఇచ్చే. 80 ఏళ్ళ తర్వాత బాగా తినాలి, ప్రోటీన్ బాగా ఇదానాలని మధ్యాహ్నం స్వామి టిఫిన్ తీసుకునేవారు. 9ంటికి భోంచేసి మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంకు నాయన పోతే అప్పుడు రోజు టిఫిన్ ఇచ్చేవారు స్వామి నాయనకు. అమ్మ పోయిన తర్వాత ఎప్పుడైనా నేను వంట రోజు స్వామి నాయన అడిగేవారు, ఏం చేసింది పద్మ, ఏం వంట చేసింది. పండగ రోజులు తప్పకుండా అడిగేవారు, ఏమైనా చేసిందా, అమ్మ పోయిందని ఏదో బాధ పెట్టుకొని ఏం చేయలేదా, చేసిందా అని. ఒకసారి ఏదో పండగ నాడు నేనేం అంతగా చేయలేదు, మనసుకు బాధ అయింది. అప్పుడు అయ్యో పాపం ఏం చేయలేదే అని ఓళిగలు ఎవరో స్వామికి తెచ్చి పెట్టింటే అది నాయనకు ఒకటి అక్కడే ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా ఒకటి నా కోసం పంపారు. చాలా బాగా వాళ్ళిద్దరు బాంధవ్యమే వేరే రకం. తండ్రి కొడుకులాగా, స్నేహితుడిలాగా అన్నీ. స్వామి తనదంతా ఆయన దగ్గర, అంటే నాయన ఇంట్లో వచ్చి అవన్నీ చెప్పేవారు కాదు, ఎన్నో రహస్యాల విషయాలు కూడా అవన్నీ చెప్పుకునేవారు స్వామి నాయన దగ్గర. ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో కొంతమందితో కూర్చున్నారు. అక్కడ రామ్మూర్తి, కృష్ణమూర్తి అలాగ అందరూ మూర్తులే ఉన్నారని. కస్తూరి గారు కూడా ఇంటర్వ్యూ రూమ్ వైపు వస్తున్నారని. ఇప్పుడు స్వామి లేచి ఇంటర్వ్యూ రూమ్ తలుపు వేసేయబోతూ కస్తూరి సార్తో మాట అన్నారంట. కస్తూరి, ఇక్కడ చూడు, రామ్మూర్తి ఉన్నాడు, కృష్ణమూర్తి ఉన్నాడు, ఆ మూర్తి ఉన్నాడు, ఈ మూర్తి ఉన్నాడు, నేను కూడా ఒక రకంగా మూర్తినే కాబట్టి ఇక్కడ కస్తూరికి చోటు లేదు అన్నారు స్వామి. కస్తూరి గారు కూడా అప్పటికప్పుడు చమత్కారంగా స్వామితో ఏమన్నారు, స్వామి నిజమే స్వామి, అక్కడ కస్తూరికి చోటు ఉండకపోవచ్చు, కానీ నేను వస్తే ఆ మూర్తులందరితో అది పూర్తవుతుంది అన్నారు అనమాట కస్తూరి గారు. అది స్వామి దానికి నవ్వుకుని అప్పుడు కస్తూరి గారిని కూడా లోపలికి రమ్మన్నారు. స్వామితో ఇలాంటి చలోక్తులు వేయాలంటే దానికి ఎంత గట్స్ ఉండాలి, అసలు ఎంత ధైర్యం ఉండాలి. అది ఆ చలోక్తులు వేయగలిగే చనువు స్వామికి కస్తూరి గారితో మాత్రం ఉందన్నమాట. స్వామి కస్తూరి గారికి ఎన్నో గొప్ప అవకాశాలను, స్వామి లీలలను, మహిమలను దగ్గరుండి చూసి తరించే అవకాశం కస్తూరి గారికి పలుమార్లు దక్కిందని చెప్పుకోవాలి. ఒకానొక సమయంలో దసరా పండుగ నాడు మనకందరికీ తెలిసిందే, అభిషేకం అనేది ప్రతి దసరా పండుగకి చేస్తూనే ఉంటారు, అదే మనందరికీ తెలిసినదే. కైలాస విభూతి
చాలా వేడిగా ఉంటుందండి. అలాంటిది ఆ కైలాస విభూతిని తీసుకొచ్చి సృష్టించి స్వామి కస్తూరి గారి చేతి మీద వేయగా కస్తూరి గారి చేయ కాళ్ళంత పనయింది. అలాగే కృష్ణ జన్మాష్టమి నాడు స్వామి దగ్గరుండి ఆ కృష్ణుణ్ణి బంగారంతో అలంకరించడం దగ్గరుండి కస్తూరి గారు చూశారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు చిత్రావతి నది తీరాన భక్తులందరూ భజనలు చేస్తున్నారు. ఆ భజనలు అవుతున్నప్పుడు స్వామి వేళ్ల కొసల నుండి అమృతం స్రవించడం జరిగింది. అక్కడున్న భక్తులందరికీ కూడా లభించింది. ఆ భక్తుల్లో మన కస్తూరి గారు కూడా ఒకరు. అన్నింటికంటే గొప్ప అవకాశం ఏంటి అంటే స్వామి పుట్టుపండుగ రోజు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరి గారికి దక్కింది. అలాగే స్వామి తలకి నూనె పెట్టే అవకాశం కస్తూరి గారి భార్యకి దక్కడం, ఇలాంటి మహిమలను లీలను ఇప్పుడైతే మనం పరోక్షంగా వినడమే, అప్పట్లో కస్తూరి గారు ప్రత్యక్షంగా చూస్తూ స్వామి సేవ చేసుకుంటూ స్వామి దగ్గర ఉంటూ ఆ మహాప్రసాదాన్ని ఆనాడు ఆ మనిషి ఎలా చూసి తరించారో మనం ఆనందంగా వినవలసిందే. వాళ్ళ ఇంటి వాళ్ళకి దీనికి మధ్యస్థంగా స్వామి నాయన కూడా చాలా పెట్టుకున్నారు. పెళ్ళిళ్ళు అది అయినప్పుడు వెంకమ్మ మనమడికి పెళ్ళి అయినప్పుడు, మనమరాలకు పెళ్ళి అయినప్పుడు పలాని చోట చూడమని చెప్పు వాళ్ళు నాయన దగ్గర చెప్పొప్పించేవారు. నాయన కూడా వాళ్ళకి మధ్యస్థంగా, అంటే వాళ్ళ అందుబాటులో లేరు కదా స్వామి, దానివల్ల వాళ్ళు ఏదైనా చెప్తే స్వామి పోయి చెప్పేది, మళ్ళీ స్వామి చెప్పింది వాళ్ళకి చెప్పేది, అట్లా ఒక బాంధవ్యం అది వేరే. కాశీకి పోయినప్పుడు కూడా స్వామి వెంకప్ప ఈశ్వరమ్మ గారు ఇద్దరు కలిసి అభిషేకం చేశారట. అప్పుడు స్వామి నాయన కూడా నువ్వు పట్టుకోమని చెప్పారట. వాళ్ళిద్దరిని అట్లాగా పెట్టుకున్నారు. బర్త్డే అప్పుడు కూడా అంతే, వాళ్ళ అమ్మ నాయన ఫస్ట్ నూనె ఇచ్చేసేవారు. నెక్స్ట్ ఛాన్స్ ఎప్పుడు మా అమ్మ నాయనకే. స్వామి కూడా కస్తూరి వారిని వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా పిలిచేవారు. ఆయన ప్రశాంతి నిలయానికి వచ్చిన కొత్తలో ఆయన ఏంటంటే రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లు అన్నీ చదివి అందులో స్వామికి చెప్పదగ్గ విషయాలు ఏమైతే ఉన్నాయో మననం చేసుకుని రోజు పొద్దున్న భజన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటల పాటు ఆయనకి ఈ వార్తలన్నీ తెలియజేసేవారు అనమాట. ఇది కస్తూరి గారి దినచర్య. అప్పుడు స్వామి కస్తూరి గారు రావడం చూసి అదిగో నా న్యూస్ పేపర్ వస్తుంది, నాకు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు చెప్తుంది అని స్వామి దగ్గర ఉన్న వాళ్ళతో చెప్తుండేవారు అనమాట. ఆయనకి ఏం తెలియదా, ఆయన సర్వాంతర్యామి, కానీ ఒక భక్తుడి మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. స్వామికి వస్తాడు, న్యూస్ చెప్తాడు అని చెప్పి స్వామి కూడా ఆయనకి ఇచ్చే ఒక ఆపర్చునిటీ అనమాట. వాళ్ళు అలాగా కూర్చొని 1 గంట 2 గంటల పాటు కస్తూరి గారు స్వామికి ప్రపంచం నలుమూలలా ఏదైతే జరుగుతుందో అదంతా స్వామికి విన్నవించేవారు అనమాట. అలాగే కస్తూరి గారు ఇంకా జీవిత చరమాంకంలోకి వచ్చేటప్పుడు ఆయనకి ఇంకా ఈ తొంటి నొప్పి వల్ల ఆయన వీల్ చైర్కే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు స్వామి ఆయన్ని మిగతా వాళ్ళకి చూపిస్తూ కస్తూరి చైర్మన్ అని చెప్పేవారు అనమాట. ప్రశాంతి నిలయానికి చైర్మన్ అని చెప్పేవారు. అలాగే ఆయన్ని స్వామి మిగతా వాళ్ళకి చూపిస్తూ కస్తూరి గారిని ఈయన కస్తూరి 19వ శతాబ్దపు మోడల్ అని చూపించేవారు అనమాట అందరికీ. అంటే ఇంకా ఆయనకి వయసు మీద పడిందని ఊరికినే అందరికీ చెప్పడానికి ఈయన కస్తూరి 19వ శతాబ్దపు మోడల్ అని చెప్పేవారు అనమాట. అది స్వామివారు కస్తూరి గారిని అప్పుడప్పుడు అలాగా సందర్భానుసారం ఆయనకి వివిధ రకాలైన పేర్లు పెట్టేవారు. ఆయన ఎప్పుడు తీసుకొని పోయేవారు. ఎక్కడెక్కడికి వెళ్ళారమ్మా? సాధారణంగా అన్ని టూర్లోనూ వెళ్ళారు ఆయన. ఈస్ట్ ఆఫ్రికా కూడా వెళ్ళారు కదా, మళ్ళా కాశీ, బద్రీ అన్నీ వెళ్ళారు. ఒకసారి ఆంధ్ర అదే కారులో పోయేటప్పుడు స్వామి ఈ పండు అంతా కోసి ఇచ్చేవారట. యాపిల్ గిప్పులు ఉంటే తానే ముక్కలు చేసి, నాయనకు ఈ డెంచర్ ఉంది, దానివల్ల ఆయనకు యాపిల్లో తోలు ఉంటే తొక్కుంటే కొంచెం తినేది కష్టం, అది ఎక్కడికి పోయి ఇరుక్కుంటుంది. నాయనకి ఇచ్చిన ముక్కలన్నీ నాయన చేతిలో పెట్టుకొని స్వామి కోసిన తర్వాత స్వామి కొంచెం చాకు ఇవ్వండి అంటే ఎందుకు అన్నారట. ఇట్లా తొక్కు తీయాల స్వామి నాకు, లేకపోతే కష్టం. అయ్యో అది నేను తీసిస్తానని స్వామినే తీసుకొని ముక్కలంతా తనే తొక్కు తీసి ఇచ్చారు. స్వామి ఒక మరపురాని ఉదంతాన్ని కస్తూరి గారికి ప్రసాదించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక చేబ్రోలు అనే గ్రామం ఒకటి ఉంది. అక్కడ స్వామివారు వేయించేశారు. కస్తూరి గారు కూడా అక్కడ ఉన్నారనమాట. ఒక భక్తుని ఇంట్లో ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వామి ఉన్న పాళాన లేచి మనం ఇప్పుడే మద్రాసు బయలుదేరాలన్నారు.
అప్పటికప్పుడు బయలుదేరాలంటే ఇంకా ఏది సిద్ధం కాలేదు. స్వామితో కస్తూరి గారు ఉన్నారు. వెంటనే కస్తూరి గారిని వేసుకుని స్వామి ఈ కారులో చెన్నైకి బయలుదేరదాం అన్నారు. ఇద్దరు చెన్నైకి బయలుదేరారనమాట. స్వామి ఎవరో భక్తుని జ్వరం దాని మీద తాను తీసుకున్నట్టు స్వామి ఒళ్ళంతా అసలు చాలా వేడిగా ఉందంట. స్వామి కస్తూరి గారు ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు. ముందు డ్రైవర్ గారు చెన్నై వైపు పోనిస్తున్నారు కార్ని. స్వామి ఎలాగైనా కొంచెం కాళ్ళు చాపి పడుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నారంట కస్తూరి గారి పక్కన. కస్తూరి గారు కొంచెం పక్కకి జరగబోయారంట. స్వామి అలా కాదు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి స్వామి కస్తూరి గారి ఒళ్ళో తలబెట్టుకుని పడుకున్నారు. తర్వాత జరిగిన ప్రయాణం మొత్తం దాదాపు 8 గంటల పాటు స్వామి కస్తూరి గారి ఒళ్ళో తలబెట్టుకుని పడుకున్నారు. ఏ భక్తుడికి దొరికే భాగ్యం ఇది? స్వామిది 1000 తల్లుల ప్రేమ అంటాం కదా, అలాంటి 1000 తల్లుల ప్రేమకు సమానమైన స్వామి, సమానమైన మూర్తి మన స్వామి ఒక భక్తుని ఒడిలో తలబెట్టుకుని పడుకుంటే ఆ భక్తుడు ఒక తల్లిలాగా స్వామిని లాలించే అవకాశం ఆ మహనీయుడికి దక్కింది కస్తూరి గారికి. ఇంకా అలాంటి అవకాశం ఇంకే భక్తునికైనా దొరకగలదా? అది కస్తూరి గారి ప్రేమ స్వామి మీద. అలాగే స్వామికి కస్తూరి మీద ఉన్న అభిమానం అలాంటిది. మంత్రోపదేశం అది ఎప్పుడు నాయనకు అదొకటి ఉన్నింది. రామకృష్ణ మంత్రం తీసుకున్నాను కదా, స్వామి దగ్గర ఒక మంత్రం కావాలని చాలా ఆశ. ఎన్నోసారి అడిగారు, స్వామి ఏవో నీకు మనసులో ఈ కూతురుది ఒక బాధ ఉంది, అది సరిపోని తర్వాత ఇస్తానని ఏదో చాకులు చెప్పి 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 చేశారు. కాశీకి పోయినప్పుడు నాయన ఓహో ఇక్కడైతే బాగుంటుంది అని ఎట్లో పట్టుకున్నారట. స్వామి కాశీకి వచ్చాము, ఇక్కడైనా మీరు నాకు మంత్రోపదేశం చేయాలా అని. సరేలే రేపు చేస్తానన్నారట. సరే ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ ఏమీ తినుకోకుండా ఉపవాసం ఉండి అన్ని చేశారు. అప్పుడు ఎక్కడో త్రివేణి స్నానానికి ఏమో వెళ్ళారు, బోట్లో పోయి వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాతనే స్వామి ఏమో అందరూ భోంచేయండి అన్నారట. అయ్యో ఇంకా స్వామి ఈయనకు అప్పుడే కంట్లో నీళ్లు వచ్చేసినాయి, ఇంకా అయిపోయింది ఈవేళ అంతే అని అనుకున్నారు. మళ్ళా లేదు, వచ్చేసారు. మళ్ళా పుట్టపర్తికి వచ్చి అప్పుడంతా స్వామి ఇక్కడ ఎట్లన్నా తీర్థయాత్ర అదే క్షేత్రాలకు పోయి వస్తే దాని గురించి ఒక మీటింగ్ పెట్టేవారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ గురించి అక్కడ ఏమైంది అన్ని లెక్చర్ లాగా పోయిన వాళ్ళు ఎవరైనా చెప్పేవారు. మళ్ళీ స్వామి దాని గురించి నాయన్ని మాట్లాడమని చెప్పారట. నాయన అన్నీ చెప్పారు. తర్వాత స్వామి కస్తూరి అన్నీ చెప్పాడు కానీ ఒక విషయం మాత్రం చెప్పలేదు అని చెప్పి ఈయన నా వెంటబడ్డాడు. మంత్రోపదేశం కాశీలో చేయండి స్వామి అంటే అన్నాను. అక్కడ పాప ఆ రోజంతా ఉపవాసం ఉండి నా వెంటబడ్డాడు. తర్వాత నేను తిట్టితే భోజనం చేసేసాడు. నాకు ఆయనకేమో ఏడుపు, నాకేమో నవ్వు. ఏ మంత్రం జపిస్తే ఏమి దొరకాలనో అదే దొరికింది ఆయనకు. అది తెలుసుకోలేక ఇంకా మంత్రం అని అంటున్నాడేని నాకు ఒకే నవ్వు అని స్వామి చెప్పారు ఆ పొద్దు. అంటే అది మాత్రం కొంచెం మనసులో ఉన్నింది నాయనకు ఆ కొరత, మంత్రం చేయలేదని. మళ్ళీ లాస్ట్లో నాయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరోజు కలలో ఒక మంత్రం చెప్పారట. ఆ నెక్స్ట్ డే నాయన పోతే నాకు చెప్పారు, నా ఆశ పూర్తి తీరిపోయింది, ఇది ఒకటి మాత్రం నాకు మనసులో ఉన్నింది, స్వామి నోటి నుంచి నాకు ఒక మంత్రం కావాలని. అది రాత్రి కలలో వచ్చి నాకు ఇచ్చేశారు. ఇంకా నేను దాన్నే పఠిస్తూ ఉంటాను, దాంట్లోనే నేను లయమైపోతాను అని అదే చెప్పుకొని అట్లే. ఒకనాడు జరిగిన ఉదంతం ఏంటంటే కస్తూరి గారి కళ్ళ ముందు స్వామి ఒక భక్తుని దగ్గర నుంచి ఒక ఉంగరం తీసుకుని దాని మీద ఊదితే అని ఊదితే అది స్వామి ముద్రిక ఉన్న ఉంగరంగా మారిపోయింది. ఆ ముద్రిక ఉన్న ఉంగరాన్ని స్వామి మళ్ళీ ఆ భక్తునికి ఇచ్చారనమాట. అది చూసి కస్తూరి గారికి మనసులో కోరిక పుట్టింది, మనం కూడా ఒక ఉంగరం పెట్టుకుంటే అది కూడా స్వామి చూసి దాని మీద ఊదితే అది మనకి స్వామి ముద్రిక ఉన్న ఉంగరంగా ఉంటుంది కదా, అది మనం పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది కదా అని ఒక కోరిక మనసులో మెదిలిందన్న. కొంచెం ఒక ఆర్భాటమైన ఉంగరం చేయించుకొని దాన్ని ధరించి అది స్వామి కళ్ళల్లో ఎలాగైనా పడాలని ప్రయత్నాలు చేశారు కస్తూరి గారు. 2 సంవత్సరాల పాటు స్వామి అసలు ఆ ఉంగరం వైపు చూడలేదు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఒకనాడు స్వామివారు కస్తూరి గారి దగ్గర ఉంగరం గమనించి, కస్తూరి ఆ ఉంగరం ఇటివ్వు అని అడిగారు.
ఉంగరం కస్తూరి గారు స్వామి చేతిలో పెట్టారు. స్వామి ఉంగరాన్ని చూస్తూ, ఇప్పుడు నేను దీని మీద ఊదితే ఇది నా ముద్రిక ఉన్న ఉంగరంగా మారుతుంది, అది నువ్వు పెట్టుకుని నేను స్వామి భక్తుడిని అందరికీ చూపించుకోవాలని అనుకుంటున్నావు కదా అని స్వామి అన్నారు అన్నమాట కస్తూరి గారితో. ఇంకా కస్తూరి గారికి మాటలు రాలేదు అది విన్న తర్వాత. స్వామి ఏం చేశారు, ఉంగరం మీద ఊదారని. ఈసారి స్వామి ముద్రిక కాదు కదా, ఉంగరం మాయమైపోయింది స్వామివారి చేతి నుంచి. అది మాయమైపోయిన తర్వాత కస్తూరి గారు పాపం, అంటే ఆయన ఎంత వైరాగి అయినా సరే స్వామి ఇలా కొన్ని లీలలు చేసినప్పుడు కొంచెం బిక్కమొహం వేయడం అనేది సహజమే కదా. సో కస్తూరి గారు కొంచెం డీలా పడిపోయారు అనమాట. అరే మనకి స్వామి ముద్రిక ఉన్న ఉంగరం వస్తుంది అనుకుంటే ఉన్న ఉంగరమే పోయింది అని చెప్పి. తర్వాత ఏం జరిగింది, ఇంకా ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు స్వామి మళ్ళీ ఆపి, ఏ కస్తూరి ఉంగరం పోయింది అనుకుంటున్నావా అని చెప్పి మళ్ళీ తన హస్తచానలంతో ఒక నవరత్న ఉంగరాన్ని సృజించి కస్తూరి గారి చేతిలో పెడుతూ, ఇక నుంచి నిన్ను నావాడిగా నేను గుర్తించేంత వరకు నన్ను నీవాడిగా నువ్వు ప్రచారం చేసుకోవు. అర్థమైందా? దాని తర్వాత స్వామి ఏం చెప్పారంటే, నవగ్రహ బాధలను శాంతింప చేయడానికి ఇదిగో ఈ నవరత్నాల ఉంగరం. కొంత సమయంలో నీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి? స్వామి అనుగ్రహం నవగ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా దాటి వస్తుందని నీకు అర్థమయ్యేంత వరకు ఈ నవరత్నాల ఉంగరం పెట్టుకో అని చెప్పి స్వామి ఒక నవరత్న ఖచ్చితమైన ఉంగరాన్ని కస్తూరి వారి చేతిలో పెట్టారని. అది ధరించి ఆయన మహదానందపడ్డాడు. ఈసారి నేను స్వామి భక్తుణ్ణి లేదా స్వామి నావాడు అని మనం అనుకునేటప్పుడు ఒక్కసారి మనం ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అంత మహనీయుడైన కస్తూరి గారికే స్వామి నేను నీ వాడి నన్ను ప్రచారం చేసుకోలో అని చెప్తే అందులోని అంతరార్థం ఏంటంటే, మనం స్వామి భక్తులు అనే విషయం మనకి మనం ఉంచుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది. స్వామి అప్పుడంతా ట్రాన్స్ అని పోయేవారు, అంటే ఉన్నట్టుంటే పడిపోయేవారు. అప్పుడు చేతులు కాళ్ళు ఏమి జరగదట, కన్ను మూసుకునేవారు. మళ్ళీ అట్లా అంటే ఒక్కొక్కసారి ఎక్కువ టైము, ఒక్కొక్కసారి తక్కువ. మళ్ళీ లేచి పలానా చోటుకి పోయింటిని, అక్కడ ఏదో యాక్సిడెంటో ఎవరో కింద పడిపోయినారనో ఏదో నిప్పు అంటుకునేదటో ఏదో ఒకటి స్వామి చెప్పేవారు. నాయన ఎన్నోసారి దగ్గర ఉండి చూసినారు. కానీ స్వామి లేచి చెప్పిన తర్వాత నాయనకు అంతగా కొంచెం క్రిటిక్ మైండ్ మా నాయనది, అంత తొందరగా ఒప్పుకోరు అవన్నీ. ఏమో స్వామి చెప్పేది ఇది అయ్యేది, అది ఎట్లా తాళం సరిపోతుందో ఏమో అని ఒక సందేహం ఉన్నిందట మనసులో. ఒకసారి నాయన మధ్యాహ్నం స్వామి దగ్గర పోయినప్పుడు స్వామి ఇట్లాగే దడారని పడిపోయినారు. పడిపోతే విభూతి నోటి నుంచి చేతి నుంచి అన్నీ వచ్చిందట. సరే అవన్నీ నాయన చూశారు. తర్వాత స్వామి ఒక అరగంటనేమో తర్వాత లేచి డేరాడూన్కి పోయింటిని. అప్పుడు డాక్టర్ కృష్ణ అని ఒక ఆవిడ వచ్చేది అక్కడి నుంచి. వాళ్ళ తల్లి చచ్చిపోయింది. ఆవిడ ఎప్పుడు నన్ను అడిగేది, స్వామి లాస్ట్లో మీ దర్శనం నాకు ఇవ్వాలని చెప్పేది. దానికోసం పోయింటిని, ఆమెకు దర్శనం ఇచ్చి వచ్చాను అని చెప్పారట. మళ్ళా స్వామి తెలుసు ఈయనకు సందేహం ఉందని, మళ్ళా అక్కడ అందరూ ఉన్నారు, ఆ కూతురుంది కొడుకుంది ఉన్న వాళ్ళ పేరంతా చెప్పి అందరూ ఉంట్రి. అంటే వాళ్ళంతా నన్ను కనుక్కోలేదు, వాళ్ళకంతా నా దర్శనం కాలేదు, ఆమెకు మాత్రం నేను దర్శనం ఇచ్చి వచ్చాను. నీకు సందేహం ఉంది కదా, అన్నీ రాసుకో, ఎవరెవరు ఉన్నారనే పేరు చెప్తానని స్వామి అందరి పేరు అని చెప్పారు. సరే నాయనకు కొంచెం సందేహం ఉన్నింది కదా, ఒక పేపర్ తీసుకొని అన్ని స్వామి చెప్పిందంతా రాసుకున్నారు. లెటర్ వస్తుంది అక్కడి నుంచి, అప్పుడు నేను నీకు చెప్తాను అని చెప్పారు. మళ్ళీ 4వ రోజు 5వ రోజు పోస్ట్ వచ్చింది అక్కడి నుంచి. అప్పుడు నాయనకు పంపించారు. మళ్ళీ ఆ కవర్ తీసి స్వామి నాయన చేతికి ఇచ్చి, నువ్వు రాసుకున్న ఆ చీటీని తీసుకొని రా అని చెప్పారు. మళ్ళీ 2 కంపేర్ చెయ్యి, నేను చెప్పిందంతా కరెక్ట్గా ఉందా అని, ఎవరెవరు ఉన్నారని నేను చెప్పాను కదా అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నింది. దాంట్లో లాస్ట్లో మాత్రం వాళ్ళు వి థాట్ దట్ స్వామి హ్యాడ్ గివన్ దర్శన్ టు మై మదర్, but we never saw him, but she was holding her hands and saying సాయిరామ్ సాయిరామ్ అని దాంట్లో రాశారు. చూస్తావా, నేను చెప్పలేదా, వాళ్ళకి ఎవరికి నేను కనపడలేదు, ఆయనకు మాత్రం దర్శనం ఇచ్చి వచ్చానని. అది ఆయనకు చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఓహో ఇది భగవంతుడే అని. ఏమి ఆ మందిరం నుంచి ఇంటి దాకా ఆనందం 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 అని నాయన అట్లా కూతబెట్టుకొని ఇంటికి వస్తున్నారు. ఏమైందో ఏమైందో అని నేను అప్పుడు ఉంటిని, నేను మా అవ్వ. ఏమైందంటే ఇట్లా నా మనసులో ఉన్నింది, స్వామి పొద్దు నాకు విషదం చేసేసారు ఇది అని. ఇట్లాంటి భగవంతుడు మనకు దొరికాడు కదా అని నాయన ఒకే దీంట్లో. అంటే నాయన ఎప్పుడు చెప్పేవారు, ఏదైనా విషయం చెప్తే అది ఊరికే విని మర్చిపోవద్దు,
ఒక చోట్ల కూర్చొని దాని గురించి ఆలోచించు, అప్పుడే నీకు అర్థమయ్యేది అని. ఆపద కూడా అట్లే చెప్పారు. ఆనందం బ్రహ్మానందం అని ఒక రకంగా అయిపోయినారు. మరి మా అవ్వ టీ చేసి ఇస్తానంటే టీ వద్దు, ఏమది ఇంకెందుకు టీ, ఇంకెందుకు అది భోజనాన్ని అట్లా. సరే భజన టైం వచ్చింది. స్వామి భజనకు నాయన వెళ్ళిపోయినారు. నాయన స్వామి వచ్చారు. మళ్ళా అవ్వ దగ్గర ఏమి కస్తూరి ఏం చేస్తున్నాడు, ఎట్లున్నాడు అని అడిగారు. మా అవ్వ కొంచెం భయం వేసింది. ఇట్లా అది వద్దు ఇది వద్దు అంటున్నాడు, ఏమో ఆనందం ఆనందం అంటున్నాడు. స్వామి ఏమో తెలియదు, స్వామి ఒక రకంగా అయిపోయినాడు, ఏమి తాగే కొద్దు టీ వద్దు అంటున్నాడు, ఆనందం ఆనందం అంటున్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, నిజాంశం తెలిస్తే అట్లే అయ్యేది, ఏం వద్దు, ఏం భయపడొద్దు, నేను అన్ని సరిచేస్తానులే అని చెప్పారు. మళ్ళా నాయన భజన తర్వాత స్వామి దగ్గర పోతే ఏదో తమాషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు మాటలన్నీ ఆడి అదేమో శని గింజలు ఏమో తినేకిచ్చి నాయన అయ్యో నన్ను దింపేశారు అని చాలా బాధపడ్డా. నేను ఎంత ఆనందంగా ఉంటిని, ఈ స్వామి నన్ను అక్కడి నుంచి దింపేశారు అని. అదొక పెద్ద పొద్దు నేను ఉంటిని చూశాను నేను. అబ్బా అంతా నాయన ఆనందం ఆనందాన్ని కనుక్కున్నారు. పువ్వులు ఎల్లప్పుడూ సువాసనతో ఎలా ఉంటాయో కస్తూరి గారు కూడా ఎల్లప్పుడూ నిస్వార్థ సేవ చేయడంలో ముందుంటారు. దీనికి ఉదాహరణ ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి మరియు కస్తూరి గారి మొదటి పరిచయం. 1970వ సంవత్సరంలో అనిల్ కుమార్ గారు వారి భార్య మరియు పిల్లలతో ప్రశాంతి నిలయం రావడం జరిగింది. అప్పుడు పాపం వాళ్ళ పిల్లలకి విపరీతమైన దాహం వేస్తోంది. సరే అక్కడ 8 ఇళ్ళు ఉన్నాయి. మన ఈస్ట్ ప్రశాంత్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఎవరింటికి వెళ్ళినా ఆ మాత్రం నీళ్ళు ఇస్తారు కదా అని అనిల్ కుమార్ గారు అనుకుని సరే వెళ్ళి అడుగుదాం అనుకున్నారు. కానీ భక్తులందరూ స్వామి దర్శనానికి వెళ్ళే హడావిడిలో ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ పిల్లలకి దాహం వేస్తోంది, ఎవరిని అడగాలి, ఏం చేయాలి? అప్పుడు కస్తూరి గారు రాగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కస్తూరి గారిని, అయ్యా ఇలా పిల్లలకి కొంచెం దాహం వేస్తోంది, కొంచెం మంచినీళ్ళు ఏవైనా ఇవ్వగలరా అని అడగ్గా కస్తూరి గారు, నీ పిల్లలకి నీళ్ళు ఇవ్వడం స్వామి దర్శనం కంటే చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే స్వామి సేవ చేయడం, స్వామికి ప్రత్యక్షంగా సేవ చేయడమే కాదు, స్వామి చెప్పిన మాటలు విని ఇలా పరోక్షంగా సేవ చేయడం కూడా స్వామి మా అందరికీ నేర్పించినదే అని కస్తూరి గారు అనిల్ కుమార్ గారికి చెప్పగా అనిల్ కుమార్ గారు ఆ మాటల్ని ఎప్పటికీ మరవలేరు అని కూడా చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి మాటని బాటని కస్తూరి గారు ఇలా అందరికీ తెలియజేయడం జరిగింది. నేను ఇప్పుడు అలా వెళ్తుంటే పెద్దాను కదా అని నేను కొంచెం అనుమానిస్తూ దూరంగా వెళ్తుంటే రామకృష్ణ ఇలాగరా అంటుండేవారు ఎంత ప్రేమగా. దగ్గరికి వెళ్తే నాకు కొంచెం భయంగా పెద్ద ఆయన మహానుభావుడు వెళ్తే ఏమిటి స్కూల్కి వెళ్తున్నావా, చదువుతున్నావా, బాగా చదువుతున్నావా అంటుండేవారు. స్వామి 68లో ధర్మక్షేత్రం నిర్మించారు. ధర్మక్షేత్రం ఓపెనింగ్కి పుట్టపర్తి నుంచి ఉన్న పాత భక్తుల్ని అందరినీ రమ్మన్నారు. అందరినీ స్వామి పేరు పేరున ఆయనే లిస్ట్ రాసుకుని చెప్పారనమాట, మీరంతా రావచ్చు అని. ఎవరెవరు రావచ్చు అన్నీ కూడా పేరు లిస్ట్ రాసి కస్తూరి గారికి ఇచ్చారు. ఒకరోజు అప్పుడు స్వామి మందిరం పక్కన చిన్న షెడ్ ఉండేది. ఆ షెడ్లో సాయంత్రం కొన్నాళ్ళు 67, 68 ఆ ప్రాంతంలో ఈ ఇందిరాదేవి గారు వచ్చినప్పుడు స్వామి ఫస్ట్ టైం అక్కడ జ్యోతి మెడిటేషన్ స్టార్ట్ చేశారు. పాత భక్తులంతా వెళ్ళి అక్కడ కూర్చుంటే స్వామి జ్యోతి మెడిటేషన్ గురించి చెప్పారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను జ్యోతి మెడిటేషన్ గురించి స్వామి ఏం చెప్పారు. నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని, ఒక పిల్లవాడిని నేను అందరూ. ఎందుకంటే కస్తూరి గారు తెలుసు, స్వామి తెలుసు, అందరికంటే ముందు స్వామి తెలుసు. ఆ మెడిటేషన్ టైం అయిపోయిన తర్వాత ఒక రోజు ఇంకా కొంతమందిని ఆ మెడిటేషన్ కూర్చున్న వాళ్ళు
కస్తూరి గారు అని పిలిచి, కస్తూరి ఇందులో కూర్చున్న మన మరి ఎక్కువ పాత భక్తులు, ఎక్కువ ముసలమ్మలు అందులో ఉన్నారన్నమాట. కొంతమంది పేర్లు రాసుకో బొంబాయికి అని స్వామి అంటే ఆయన పేర్లు రాసుకుంటున్నారు. కస్తూరి అన్నారు, స్వామి వచ్చారు. పాపం వీడి పేరు కూడా రాయి. సరే అయ్యో తప్పకుండా స్వామి అని. బొంబాయి రమ్మన్నారు, తీసుకురమ్మన్నారు కస్తూరి గారిని. నన్ను బాగానే ఉంది. ఒకరోజు 4-5 రోజులు అయిన తర్వాత పిలిచి ఎంత ఆనందంగా, రామకృష్ణ వస్తున్నావు కదా, రెడీ అవుతున్నావా బొంబాయికి ధర్మక్షేత్రం ఓపెనింగ్? అప్పుడు 9th అనుకుంటా, May 9th. అంటే నేను అన్నాను, సార్ 9th అప్పుడు మాకు టైం టేబుల్ వచ్చింది స్కూల్లో, ఎగ్జామ్స్. సార్ ఆ రోజు అన్ని పరీక్షలు కదా అయిపోతాయండి, కానీ ఒక్క పరీక్ష మాత్రం ఒక 9వ మే ఉంది, వీలవదండి, నేను రావడం లేదు, నేను రాలే. పరీక్ష ఉందా? ఏమి పరీక్ష? హిందీ పరీక్ష అని ఉండు అని లోనికి వెళ్ళి లెటర్ ప్యాడ్ తీసుకొని ఏమో లెటర్ రాశారు ఆయన. నేను హెడ్ మాస్టర్తో నీకు లెటర్ ఇస్తాను, నువ్వు ఇయ్యి అన్నారు. ఏదో రాశారు, బాగుండదు ఇంగ్లీష్, అబ్బాయి హై ఇంగ్లీష్. ఆ హెడ్ మాస్టర్ ఆయన, కస్తూరి గారు లెటర్ ఇచ్చారు సార్ మీకంటే, ఆ భాషకి తీసుకుని నాకు కస్తూరి గారు నాకు లెటర్ రాశారా ఏమని అని చూసి చదువుకున్నారు. ఏ బాబుని స్వామి బొంబాయి తీసుకువెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు, ఆ రోజు పరీక్ష ఉంది, ఆ పరీక్ష కొంచెం ముందే పెట్టి కొంచెం రావడానికి వీలుగా చూడండి అని రాసినట్టున్నారు. ఆ భాషకి ఆ మహానుభావుడు నాకు లెటర్ రాశారని ఎంత ఊరిపోయేవారు. ఒకనాడు బెంగళూరులో బృందావనంలో ఉన్నప్పుడు స్వామి ఒకరోజు ఒక ఉపన్యాసం ఇచ్చారు. కస్తూరి గారు దాన్ని అనువదించారు ఇంగ్లీష్లోకి. ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం స్వామి ఆయన నివాసంలో కూర్చుని ఉండగా ప్రొఫెసర్ నంజుండయ్య మరియు కస్తూరి గారు స్వామికి పాదసేవ చేస్తున్నారు. అప్పుడు స్వామి యథాలాపంగా నంజుండయ్య సార్ని అడిగారు, ఏం నంజుండయ్య ఇవాళ కస్తూరి అనువాదం ఎలా ఉంది అని అడిగారు. నంజుండయ్య గారు ఏదో చెప్పబోతుండగా స్వామి బాగాలేదని చెప్పు అని సంజ్ఞ చేశారనమాట, బాగాలేదు అని చెప్పమన్నట్టు. నంజుండయ్య గారు కాసేపు ఆశ్చర్యపోయారనమాట. ఎందుకంటే కస్తూరి గారు నంజుండయ్య గారికి చాలా సీనియర్, ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు నంజుండయ్య గారు. అలాంటిది ఆయన అనువాదం బాగాలేదని చెప్పి, సరే ఒకవైపు కస్తూరి గారిని నొప్పించడానికి ఇష్టం లేదు, ఇంకోవైపు స్వామి ఆజ్ఞ జవదాటడం ఆయన వల్ల కాదు, అందుకని బాగాలేదు స్వామి అని చెప్పారు. తర్వాత కస్తూరి గారు ఎలాంటి చలనం లేకుండా యథాలాపంగా మళ్ళీ స్వామి ఎంత క్యాజువల్గా అయితే అడిగారో అంతే క్యాజువల్గా, స్వామి అక్కడక్కడ కొంచెం తడబడిన మాట వాస్తవమే, కానీ మొత్తానికి బాగానే ఉంది అని సమాధానం ఇచ్చారు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ స్వామి నంజుండయ్య గారిని అడిగారు, నంజుండయ్య ఇప్పుడు చెప్పు అక్కడక్కడా బాగాలేదా లేదా పూర్తిగా బాగాలేదా అని అడిగారు. అప్పుడు నంజుండయ్య గారు ఏదో చెప్పబోతుంటే పూర్తిగా బాగాలేదని చెప్పు, పూర్తిగా బాగాలేదని చెప్పమని సంజ్ఞ చేశారు స్వామి. పూర్తిగా బాగాలేదు స్వామి అని నంజుండయ్య గారు చెప్పాల్సి వచ్చిందనమాట. కస్తూరి గారు బహుభాషా కోవిదుడు, ఒక జ్ఞాని, ఒక పండితుడు. ఇలాంటి ఆయనకి మీ అనువాదం బాలేదు అని ఎవరైనా ఒక జూనియర్ చెప్తే ఎంత పెద్ద వ్యక్తికైనా సరే కొంచెం కోపం కానీ లేదా ఒక ఇది కానీ వస్తుంది. కానీ కస్తూరి గారిలో అలాంటి భావాలు ఏమీ లేవు. ఆయన మౌనంగా తల వంచుకొని స్వామి పాదసేవలో నిమగ్నమై ఉన్నారు, కానీ ఎక్కడ తల ఎత్తి బాలేదంటావా అని ఎక్కడ ఒక్క మాట బయటికి పలకలేదు. ఈ స్వామికి నంజుండయ్య గారికి జరిగిన ఒక సంభాషణ కస్తూరి గారికి 7 సంవత్సరాల వరకు తెలియలేదు. స్వామి ఇలా నంజుండయ్య గారిని చెప్పమన్నారని చెప్పి కస్తూరి గారికి 7 ఏళ్ల పాటు తెలియలేదు. అయినా సరే ఆయన నంజుండయ్య గారితో ఎప్పుడూ ఈ మాట ఎత్తలేదు కూడా. అది కస్తూరి గారిలో ఉన్న వినయ, విధేయత, ప్రేమలు. ఆయన పెద్దవాళ్ళకి ఎంతైతే గౌరవం ఇస్తారో చిన్నవారిని కూడా అంతే ఆదరంగా చూస్తారు. అంత సౌమ్యజీవి, అంత ధన్యజీవి కస్తూరి గారు. మా అన్నయ్యేమో నా పెళ్లికి వచ్చి స్వామిని చూశాడు. నాకు ఒక పట్టుదల. మా నాయనదేమో ఒక భక్తి మార్గం, ఆయనదేమో జ్ఞాన మార్గం. స్వామి ఏమి చెప్తే అది అప్పుడే వాడు చేయాలని, వాడు దాని మీద వాడికి అనుమానం లేదు, ఏం లేదు. ఆయన పోయినప్పుడు నాయన అంటే నేనే ఆయన తీసుకొని పోయినాను బెంగళూరుకు 81లో. 15 రోజులు వాడు పోయినాడు.
పోయినాడని ఇక్కడికి సంగతి స్వామికి కాల్ చేసి, అంటే బాడీ ఇక్కడికే తెచ్చేదా అక్కడేనా అని దానికోసం చేశాం. స్వామి లేదు అక్కడే చేసుకోమన్నారు. నాయన మాత్రం ఇక్కడి నుంచి పంపించారు. నాయన అక్కడ రాగానే ఎవరు చెప్పారు నాయనకి ఇట్లా అని. అంటే ఆయన స్టేషన్ వచ్చింది, ఆయన దిగిపోయినాడు, నా స్టేషన్ ఇంకా రాలేదు అని చెప్పారు. తర్వాత ఫ్యూనరల్ బరియల్ గ్రౌండ్లో తీసుకుపోయినప్పుడు అక్కడ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని నాయన చెప్పారట. అది అందరూ చాలా, ఆ సందర్భంలో కొడుకు తనకు 80 ఏండ్లు 85 ఏండ్లు అయింది, కొడుకు పోయినప్పుడు ఇట్లా చెప్పారు అని చెప్పి చేశారు. సౌత్ ప్రశాంత్లో అన్ని కొత్త బిల్డింగ్లు మారినప్పుడు మరలా మా కస్తూరి గారి ఇంటి పక్కనే మాది 6వ నెంబర్ రూము, 8వ నెంబర్ రూము కస్తూరి గారిది. ఆ అమ్మగారు అన్నారు, అరే చిన్నప్పటి నుంచి తెలుసు కస్తూరి గారు అబ్బాయి మూర్తి గారు పోయారట, వెళ్ళి కనిపించి చూసిరా, ఆయన పెద్ద ఆయన దగ్గర కదా వెళ్ళన్నారు. ఒకరోజు సాయంత్రం వెళ్ళాను. వెళ్తే ఒక పాపం ఆయన స్నానం చేసి కుర్చీలో కూర్చున్నారు. లోనకి వెళ్ళాము. ఆయన చూడగానే ఆ పాత రోజులు పాత విషయాలు గుర్తొచ్చాయి. ఆయన కొంచెం నన్ను చూడగానే చిన్నపిల్లాడని చిన్నగా, అంత బాధలో ఉండి కూడా చిన్నగా నవ్వు ముఖం పెట్టుకున్నారు. ఆయన చిన్నగా నవ్వు ముఖం పెట్టుకున్నాక మర్చిపోయి నేను కూడా ఎక్కువ ఆనందంగా నవ్వు ముఖం పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఆ లోన్ నుంచి ఆ మనవలు అంతా స్నానం చేసి వస్తుంటే అప్పుడు తట్టింది, బాబోయ్ కొడుకు పోయి వీళ్ళంతా బాధలో ఉంటే నేను హిహి అంటుంటే స్వామి ఎంత తప్పు చేస్తున్నాను అనుకుని చాలా బాధపడిపోతున్నా అన్నమాట. అప్పుడు స్వామి వెంటనే నన్ను గమనించి, కాదు రామకృష్ణ, ఎవరైనా బాధలో ఉంటే అయ్యో ఇలాగ అయిందా అలాగ అయిందా అని మనం అది రిపీట్ చేయకూడదు, నవ్వుకుంటూనే ఉండాలి. నవ్వుతూ ఉంటే బాధలో ఉండే వాళ్ళకి కూడా ఆనందం అవుతుంది. నువ్వు చేసిన చాలా మంచి పని, నువ్వు నవ్వుకుంటుంటే నాకు ఎంత ఆనందమైంది. ఇదే మంచి పని బాబు, సంతోషం. ఎలాగున్నావు, కాలేజీలో అదే జూనియర్ కాలేజ్ అన్నమాట, అప్పుడు చెప్తున్నావా, సంతోషం అంటూ ఎంతో ఆనందించారు. ఒకసారి ఏమైందంటే కస్తూరి గారు ఒక ఎలుగుబంటి బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఆ ఎలుగుబంటి బొమ్మ ఏమిటి, దానికి ఒక కీ ఇస్తే దాని చేతిలో తప్పెటగుళ్ళ లాంటివి ఉంటాయి. అది కీ ఇచ్చి వదిలేస్తే ఆ తప్పెటగుళ్ళు వాయించుకుంటూ ఉంటుంది కొంతసేపు. సో దాంతో కస్తూరి గారు ఆడుతుంటే స్వామి వచ్చి వెనక నుంచి ఆ ఎలుగుబంటి బొమ్మని కస్తూరి గారు ఒళ్ళోంచి స్వామి పడేసి, కస్తూరి నేను కూడా నేను ఇలాగే పడేస్తానని స్వామి చెప్పారు. అందులో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని కస్తూరి గారు ఏం చెప్పారు స్వామికి, స్వామి ఎలాగైతే మీరు తోసేసినా సరే ఆ ఎలుగుబంటి బొమ్మ ఆ తప్పెటగుళ్ళు అలా ఆడిస్తూ తిరుగుతోందో, నేను కూడా మీరు నన్ను ఎంత తోసినా సరే నేను మీ అవతార వైభవాన్ని అలాగే ఎలుగెత్తి చాటుతానని చెప్పి స్వామివారికి వెంటనే చెప్పారు. అందులో ఉన్న అంతరార్థాన్ని మనం గమనిస్తే మనకి జీవితంలో అష్టకష్టాలు ఒడిదుడుకులు రావని కాదు, వస్తాయి. కానీ అలాంటి సమయంలో కూడా మనం స్వామి యొక్క అవతార వైభవాన్ని మన మనసులో ముద్రించుకొని నాతో పాటు స్వామి ఉన్నారు అనే ధైర్యాన్ని మనం ఇనుమడింపజేసుకుని దాన్ని ఇంకొకళ్ళకి చెప్పగలమా మనం కష్టకాలంలో ఉన్నా సరే. ఎన్ని అవకాశాలు ఎంత దగ్గర ఉన్నారో స్వామి పరీక్షలు లేకుంటే అది కర్మను అనుభవింపజేసేవారు. కస్తూరి గారు కూడా అన్ని కష్టాలు తట్టుకుంటూ ఆనందంగా అలా ఉండేవారు. ఇంకా కస్తూరి గారి జీవిత చర్మాంకంలోకి వచ్చేటప్పుడు ఆయనకి ఒక తుంటి నొప్పి వచ్చింది, హిప్ ప్రాబ్లం. దాంతో ఆయన ఇంకా కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆయన లోపల నుంచి అరిస్తే ఆయన కూతురు పద్మా కస్తూరి గారు అలాగే మనవడు లోపలికి పరిగెట్టుకుని వెళ్తే ఒకరోజు అన్నారంట, కస్తూరి చనిపోయాడు, నేను ఆత్మని అని చెప్పి ఆయన అదే మాట మళ్ళీ మళ్ళీ అనడం మొదలెట్టారు. అది వినేసరికి వాళ్ళకి ఏమిటి ఈయనకి ఏమవుతుంది చూడండి. అప్పుడు ఆయన కూతురు పద్మా కస్తూరి గారు అన్నారంట, చూడండి మీరు ఎలాగైనా సరే మీరు భౌతిక దేహంలో ఉన్నంత వరకు దానికి తగిన సపరిచర్యలు చేయడం మా బాధ్యత, మీకేం కావాలంటే అది అడగండి చేసి పెడతామని చెప్పారంట. తర్వాత ఆయనకి గదిలో అంతా నిశ్శబ్దం ఉండాలి, ఏ చిన్న చప్పుడు కూడా వినిపించకూడదు కస్తూరి గారికి. ఎవరో మీరు విష్ణు సహస్రనామైనా వినండి గదిలో పెట్టుకుంటానంటే దానికి కూడా వద్దన్నారు కస్తూరి గారు.
కూతురు మనవడు కూడా బయట కూర్చుని మాట్లాడాల్సిన పరిస్థితి. ఆయనకి ఏ శబ్దం వినిపించకూడదు. అలాంటి నిశ్శబ్దంలో కస్తూరి గారు ఆయన జీవిత చర్మాంకాన్ని గడపాలని నిశ్చయించుకున్నారు. ఒకరోజు ఆయన దగ్గరకు ఓ వార్త వచ్చింది. స్వామి అప్పుడు బృందావనంలో ఉన్నారు. ఆయన ఎవరో భక్తుని గుండె జబ్బుని మీద వేసుకోవడం వల్ల స్వామి చాలా నీరసంగా అయిపోయారు, కనిపించడానికి స్వామి చాలా నీరసంగా ఉన్నారు, ఆయనకు ఒక వార్త తెలిసిందనమాట. ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్న కస్తూరి గారు ఆయనకి ఎక్కడి నుంచి ఆత్రం వచ్చిందంటే, ఎలాగైనా బృందావనం వెళ్ళాలి, నా స్వామిని నేను చూడాలి, స్వామి నీరసంగా ఉన్నారంట, అయ్యో నా స్వామికి ఏమవుతుంది, నేను ఆయన్ని చూడాలని ఒక తాపత్రయం ఆ భక్తునికి. ఎంత తాపత్రయమో చూడండి ఆయనకి. పద్మా కస్తూరి గారు ఎంతో ప్రయత్నించారు చెప్పడానికి, మీరు కదిలే పరిస్థితిలో లేరు నాన్నగారు, దయచేసి ఇలాగా మారాన్ చేయకండి అని చెప్పి చిన్నపిల్లాడిలాగా మారాన్ చేస్తుంటే, లేదు స్వామిని నేను చూడాలి, స్వామి నీరసంగా ఉన్నారంట, స్వామికి ఆరోగ్యం బాగాలేదంట, నేను చూడాలి అని చెప్పి కస్తూరి గారు ఇంకా ఆ ఆర్తితో తప్పించిపోయారనమాట. ఇంకా పద్మా కస్తూరి గారు ఇలా చెప్పి లాభం లేదని చెప్పి అల్రేజా గారిని, డాక్టర్ అల్రేజా గారిని, అలాగే కుటుంబరావు గారిని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టారనమాట. డాక్టర్ అల్రేజా గారు అప్పుడు కస్తూరి గారికి చెప్పారంట, కస్తూరి గారు మీకు హిప్ ప్రాబ్లం ఉంది కదా, తొంటి ప్రాబ్లము, ఈ కారు కండిషన్ అంత బాగాలేదు, మీరు వెళ్ళాలనుకుంటున్న కారు, దీనివల్ల మీ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది, ఏదైనా ఒక మంచి కారు వచ్చేంతవరకు ఎదురు చూద్దాం, ఒక 2-3 రోజుల తర్వాత కావాలంటే వెళ్దామని చెప్పారనమాట. ఎలాగో అలాగా ఆ సమయానికి కస్తూరి గారిని అనునయించారు, బృందావనం వెళ్లకుండా ఆపగలిగారు. అప్పుడు కస్తూరి గారు ఏమిటి, సరే నేను వెళ్ళలేను, ఒక ఉత్తరం రాస్తాను స్వామికి, దాన్ని కుటుంబరావు గారి చేత పంపించమని పద్మా కస్తూరి గారికి చెప్పి ఒక ఉత్తరం రాశారు. ఆయనకి ఇంకా వృద్ధాప్యంలో చెయ్యి వణకడం వల్ల అదంతా ఏదో గీతల్లాగా వచ్చింది ఆ ఉత్తరం, ఎవరికి అర్థమయ్యే పరిస్థితులు లేదు ఆ ఉత్తరం. అప్పుడు పద్మా కస్తూరి గారు ఏం చేశారంటే, ఆవిడకి అర్థమైనంత కొంచెం మంచి దస్తూరితో ఒక చక్కని ఉత్తరం రాసి ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను మీరు రాసింది ఒక మంచి దస్తూరిలో కొంచెం అర్థమయ్యేటట్టు రాశాను, ఈ 2 ఉత్తరాలు కలిపి కుటుంబరావు గారికి ఇస్తాను, ఆయన తీసుకెళ్ళి స్వామికి ఇస్తారంటే ఈయనకి కోపం వచ్చింది కస్తూరి గారికి. నీ ఉత్తరం నువ్వు విడిగా పంపించుకో, కుటుంబరావు ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా, నా ఉత్తరం మాత్రం కుటుంబరావు గారికి ఇచ్చి స్వామికి పంపించి నీ ఉత్తరం నువ్వు సపరేట్గా పోస్ట్ చేసుకో అన్నారంట ఆయన కూతురుతో. సరే అలాగే అని చెప్పి పద్మా కస్తూరి గారు ఆయన రాసిన గీతల్లాంటి ఉత్తరాన్ని కుటుంబరావు గారికి ఇచ్చి తను రాసిన ఉత్తరాన్ని విడిగా పోస్ట్ చేశారు. దీనికోసం మెరుపు ఏంటంటే, స్వామి ఈ గీతల్లాగా ఉన్న ఉత్తరానికి స్వామి ప్రత్యుత్తరం రాశారు నిజానికి. అలాగా భౌతికంగా దూరంగా ఉన్నా సరే కస్తూరి గారికి ఎప్పుడూ స్వామి చింతనే, స్వామికి కూడా కస్తూరి మీద ఎప్పుడూ ఒక ఆయన యొక్క ఓమ్నిషియన్స్లో ఎప్పుడూ ఒక భాగం కస్తూరి గారి గురించి ఆలోచిస్తూ ఉండేదేమో అని అనిపిస్తుంది ఆయన జీవితం చూస్తుంటే కస్తూరి గారిది. ఇంకా దాదాపు ఆగస్టు 14-15 ఆ సమయానికి వచ్చేసరికి కస్తూరి గారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. ఆ టైంకే ఇంకా జీహెచ్లో జాయిన్ చేశారు ఆయన్ని, జనరల్ హాస్పిటల్లో. ఆయనకి కిడ్నీలోనో లివర్లోనో ఏదో ప్రాబ్లం వచ్చి రక్తస్రావం అయింది. అప్పుడైనా సరే ఇదేంటిది రక్తం ఎక్కిద్దానంటే స్వామి వద్దన్నారంట, కస్తూరికి ఎక్కువ సమయం లేదు, ఇప్పుడు అలాంటివి ఏమి చేయకండి అని చెప్పారంట. తర్వాత దాదాపు ఇంకా ఆగస్టు 15, ఆగస్టు 16 ఆ సమయానికి వచ్చేసరికి స్వామి అన్నారంట ఆ ముందు రోజు, నేను రేపు వస్తాను కస్తూరిని చూస్తానని చెప్పి. పొద్దున్నే భజన అయిన తర్వాత హాస్పిటల్ వైపు వస్తారనుకుంటే స్వామి ఇన్స్టిట్యూట్ వైపు వెళ్ళారు. ఆగస్టు 21వ తారీఖు MBA డే అని ఇన్స్టిట్యూట్లో చేస్తారు. దానికి పిల్లలు ఒక డ్రామా చేస్తుంటే దాని రిహర్సల్ చూడడానికి స్వామి ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనమాట. కానీ అక్కడ కూడా స్వామి హృదయము మనసు కస్తూరి గారి మీదే ఉన్నట్టుంది. దాదాపు 11:30 ఆ సమయానికి కస్తూరికి బాలేదు, నేను వెళ్ళాలి అని చెప్పి స్వామి ఆడిటోరియం నుంచి లేచి అలా జనరల్ హాస్పిటల్కి వచ్చారు. జనరల్ హాస్పిటల్కి వచ్చేసరికి కస్తూరి గారు బెడ్ మీద ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూతురుని అడిగారంట పద్మా కస్తూరి గారిని, ఏమైనా ఇచ్చారా అంటే, స్వామి కొబ్బరి నీళ్ళతో పెదాలు తడారిపోకుండా గంటకి తడుపుతున్నాం స్వామి, అంతే తప్ప ఇంకేమి ఇవ్వలేదంటే, అప్పుడు స్వామి వెంటనే కస్తూరి గారి కూతుర్ని మనవణ్ణి పాద నమస్కారం చేసుకో అన్నారంట. అప్పుడు పద్మా కస్తూరి గారు చెప్పారు, ఏంటి ఇంకా ఇలా స్వామి పాద నమస్కారం చేసుకోమన్నారంటే నీ బాధ్యత నీది, నేను చూసుకుంటున్నాను, నేను నిన్ను ఇంకా చూసుకుంటాను అని స్వామి నాతో అన్నట్టు అనుకుని నేను పాద నమస్కారం చేసుకున్నానని చెప్తారు పద్మగారు. దాని తర్వాత స్వామి అక్కడ వాళ్ళందరూ చూస్తుండగా
హస్తచాలనంతో విభూతి సృష్టించి కస్తూరి గారి మెడపైన, తలపైన, అలాగే చేతుల మీద అంతా స్వామి స్వయంగా రాశారు. ఇక్కడ జరిగిన ఇంకో ఉదంతం ఏంటంటే 2 రోజుల ముందు నుంచి కస్తూరి గారికి అసలు స్పృహ అనేది లేదన్నమాట. ఎవరు పిలిచినా పలికేవారు కాదు. కానీ స్వామి వచ్చి కస్తూరి అనగానే ఆయన వెంటనే కళ్ళు తెరిచి స్వామి వైపు చూశారంట. స్వామి వైపు చూసి నమస్కారం కూడా పెట్టారు కస్తూరి గారు. తర్వాత స్వామి ఇలా హస్తచాలనంతో విభూతి అంతా సృజించి కస్తూరి గారికి ఒళ్ళంతా రాసి బయటకు వచ్చి, ఇంకా దాదాపు 1 గంట సమయం ఉంది, మీరంతా ఇక్కడ కూర్చొని సాయిరాం భజన చెయ్యండి అని డాక్టర్లతోనూ పద్మ కస్తూరి గారితోనూ చెప్పి వెళ్ళారంట స్వామి. ఇంకా అందరూ కూర్చుని సాయిరాం సాయిరాం అని భజన చేస్తుండగా దాదాపు 1 గంట తర్వాత దాదాపు 12:30-1 గంటకి ఇంకా కస్తూరి గారు లేరు అనే ఒక వార్త స్వామికి తెలిసిందనమాట. స్వామికి తీసుకెళ్ళబడింది ఆ వార్త. అప్పుడు అన్నారు స్వామి, దేహాన్ని గెస్ట్ హౌస్లో పెట్టండి, అక్కడైతే అందరికీ దర్శనం సులభంగా జరుగుతుంది అని చెప్పి ఆ దేహాన్ని గెస్ట్ హౌస్కి మార్పించారు, కస్తూరి గారి పార్థివ దేహాన్ని. అక్కడ స్వామి ఇంకో మాట చెప్పారు, సాయంత్రం 6 గంటల తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ దేహాన్ని అక్కడ ఉంచండి, తలుపు తాళం వేసేయండి అని చెప్పారంట స్వామి. అప్పుడు ఎవరో చెప్పారు స్వామికి, స్వామి ఇలా అయితే చీమలు వస్తాయి కదా స్వామి, అలా దేహాన్ని ఒకటే ఉంచకూడదంటే, నేను చూసుకుంటాను అలాగే ఉంచండి అని చెప్పి ఆ తలుపుకి తాళం వేయించేశారు స్వామి. తర్వాత రోజు పొద్దున్న వెళ్తే తలుపు తీయగానే ఒక సువాసన, ఒక అద్భుతమైన సువాసన గది లోపల నుంచి వచ్చిందంట. తర్వాత స్వామి ఎవరికో కూడా చెప్పారు, ఆ రాత్రంతా నేను కస్తూరితో ఉన్నానని చెప్పి. అలాగే మరి ఇంకా అంతిమయాత్ర జరగాలి కదా, ఆ అంతిమయాత్రకి స్వామి పద్మా కస్తూరి గారికి ఒక మాట పంపించారంట. అది స్వామి యొక్క గొప్పతనం. అది స్వామి పద్మా కస్తూరి గారికి ఏం మాట పంపించారు, కస్తూరి అంతిమయాత్ర వైభవంగా జరగాలి, మేళ తాళాలతో అన్నిట్లోనూ చక్కగా ఒక వైభవంగా జరగాలి కస్తూరి అంతిమయాత్ర అని పక్క వాళ్ళకి చెప్తూనే ఎవరినో పిలిచి, నువ్వు పోయి పద్మా కస్తూరికి మాట చెప్పు, ఇలాగ మేళతాళాలతో వైభవంగా అంతిమయాత్ర అనేది వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఉందా లేదా, వాళ్ళకి సమ్మతమేనా అని కనుక్కో అని చెప్పి పద్మా కస్తూరి గారికి ఒక మాట పంపించారంట. అది భగవంతుని గొప్పతనం. అన్నీ తెలిసిన సర్వాంతర్యామి కూడా ఒక భక్తుని అంతిమయాత్ర గురించి ఆయన కుటుంబానికి ఒక వార్త పంపిస్తున్నారంటే దట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్. వాట్ కర్టసీ అసలు. ఆ పద్మా కస్తూరి గారికి ఎవరో వెళ్ళి మాట చెప్పారు, ఇలాగా స్వామిలా అడుగుతున్నారు, అంతిమయాత్ర ఇలా చేయాలనుకుంటున్నారు, మీకు సమ్మతమైన అడగమన్నారంటే పద్మా కస్తూరి గారు కూడా మహనీయురాలు ఆవిడేమన్నారు, కస్తూరి స్వామివారికి చెందిన మనిషి, స్వామివారికి ఎలాగ ఇష్టమైతే అలాగ చేయమనండి అని చెప్పి పద్మా కస్తూరి గారు సందేశం పంపించారంట. అది చివరికి అలాగా అత్యంత వైభవంగా మేళతాళాలతో కస్తూరి గారి అంతిమయాత్ర జరిగింది. సత్యసాయి చరిత్రలో ఒక అత్యున్నత భక్తుని జీవిత చరమాంకం అలా ముగిసిందన్నమాట. అది కస్తూరి గారి జీవితం. అది ఆ మహనీయుడికి స్వామి మీద ఉన్న ప్రేమ, స్వామికి ఆ భక్తుని మీదున్న అవ్యాజమైన ప్రేమ.